హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మార్కెట్లోకి కొత్త మాతాజీ వచ్చేసారహో. కళల ద్వారా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఆవిడ. చనిపోయిన వాళ్ళ నాన్నతో ఈ మేడం రోజు మాట్లాడతారట. నిద్రపోతే మీరు కూడా ఆత్మలతో మాట్లాడవచ్చట. ఇది అందే, ఇది నేనెప్పుడు చూడలా అనుకుంటున్నారా? రండి, సరికొత్త కళల ప్రపంచంలోకి స్వాగతం. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే. కర్మ సిద్ధాంతం ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక సర్కిల్స్ లో బాగా ప్రచారంలో ఉన్న సబ్జెక్ట్. అట్లాగే దీని మీద వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. కర్మ సిద్ధాంతం అనేది మనిషిని జ్ఞానిగా మారుస్తుందని కొందరంటే, కాదు అజ్ఞానిగా, బానిసగా లేదా సోమరిగా మారుస్తుంది సిద్ధాంతం అని మరికొందరు. భారీగా చర్చ జరుగుతుంది. అసలు అంటే మనందరికి మామూలు మాటలు చెప్పాలంటే, కర్మ సిద్ధాంతం అంటే ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది ఆ అమ్మాయి కర్మ అంటున్నారు వీళ్ళు. ఈ కర్మ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది వాదిస్తున్న విషయం. నిజానికి కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుందా? దీనికి అసలు ఇంక వేరే వక్ర భాషలు ఏమైనా చెప్తున్నారా? సో ఈ మధ్య కాలం మనం చాలా మంది ఇంటర్వ్యూ చేసాం. ఆర్టీసీ కండక్టర్ ఒకతన్ని, అట్లాగే హనుమా అనే పేరుతో ఒకరిది. తాజాగా ఇప్పుడు మరొక కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ, ధ్యానం ద్వారా కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న ప్రతిభ గారిని వాళ్ళ మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి వారైనా మనకు సరైన సమాధానం చెప్తారా లేదా అనేది చూద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు మేడం? సూపర్ సార్. సూపర్ గా ఉన్నారా? ఫస్ట్ నేను గురువందనం చేసుకుంటాను. మా అందరి గురువైన పత్రి సార్కి, నాకు ధ్యానం పరిచయం చేసిన వంశీ సార్కి, నాకు కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న విశ్వంలో ఉన్న మాస్టర్స్కి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఓకే. అంటే ఏదన్నా మీరు తెలుసుకోవాలంటే కళ ద్వారా తెలుసుకుంటారు, మామూలుగా తెలుసుకోరా? అంటే సార్ నాకు యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు ఈ ధ్యానము ఇదంతా ఏం పరిచయం లేదు. మా అత్తయ్య వాళ్ళు మా సైడ్ అంతా అందరు మెడిటేటర్స్ అనమాట. నాకు చాలాసార్లు చెప్పారు మెడిటేషన్ చేయమ్మా అంటే, మాదంతా గేటెడ్ కమ్యూనిటీ, ఫారెన్ కల్చరు. నేను కామెడీగా తీసుకుంటుండే, నమ్మం కదా ఇవంతా. తీసుకోకుండా ఆమె బాల్కన్లో ధ్యానం చేస్తే నేను వెళ్ళి కావాలని డిస్టర్బ్ చేసేదాన్ని. అలా చాలా చేసేదాన్ని. చేసిన తర్వాత మా ఇంట్లో ఒక విషాదం జరిగింది. మా ఫాదర్ చనిపోయారు. అయితే మా గేటెడ్ కమ్యూనిటీలోనే అందరు ఉంటారు. మా ఫాదర్ కానీ, మా అక్క, మా సిస్టర్ అందరు సపరేట్. అంటే దీంట్లో ఒక 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క ఉన్నాం, అంతా ఒక దగ్గరే. అయితే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. అన్నిటికీ ఇంటికి రావడము, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడము అట్లా. ఇంకోటి బిజినెస్ కూడా ఇద్దరం షేరింగ్లో ఉన్నాం, మా ఫాదర్ నేను. మాది లోన్స్ అనమాట, డిఎస్ఏ బిజినెస్ లోన్స్. అందులో నేను పార్ట్నర్గా ఉన్నా. ఇంకా ఎక్కువ ఉండేది కమ్యూనికేషన్ మా ఇద్దరి మీద, ఎక్కువ ఉండేది. అయితే తను సడన్గా బాడీ వేకెట్ అంటే చనిపోయేసరికి తట్టుకోలేకపోయా. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళే వాళ్ళము, అంతా షేరింగ్ చేసుకునే వాళ్ళము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. సడన్గా మనిషి దూరం అయితే తట్టుకోలేక సైలెంట్గా కూర్చునేదాన్ని. రోజు కంటికి కనిపించే మనిషి సడన్గా మాయమైతే తట్టుకునేదాన్ని కాదు. అనిపించేది అసలు నిజంగా ఇదంతా ఉంటుందా, ఎక్కడ పోతారు వీళ్ళు, ఏం చేస్తారు అనే డౌట్లు వచ్చేది. అయితే నేను ఒకరోజు యూట్యూబ్ వెతుకుతుంటే దాంట్లో అన్నీ ఇవి చూపిస్తున్నారు, ఆత్మలోకాలు, స్వర్గము, నరకము, ఇవన్నీ చూపిస్తుంటే అందులో అలాగే చూస్తుంటే కింద ఒక వీడియో వచ్చింది. అందులో ఏంటంటే సద్గురు మూమెంట్ ఇది ఉంది కదా సార్, నెల్లూరు వాళ్ళది స్పిరిచువల్ మూమెంట్, సద్గురు స్పిరిచువల్ మూమెంట్. వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నాకు ఒకటి వీడియో కనిపించింది. ఏం వీడియో అంటే, మరణించిన ఆత్మీయులతో మాట్లాడడం ఎలా, చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి. అది చూసి అట్రాక్ట్ అయినా, ఇదేదో బాగుంది, చూద్దాం, ట్రై చేద్దామని. మా రిలేటివ్స్లో అందరు ఫోన్ చేసేవాళ్ళు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, మాకు కనిపిస్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు,
నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు, నీకు కూడా కనిపిస్తాడులే కలలో అని నాకు అట్లా చెప్పేవాళ్ళు. అచ్చా. చెప్తారు కదా, బాధపడకు, ఓదారుస్తారు. ఉమ్. అట్లా నన్ను ఓదారుస్తుంటే నేను అనుకునేదాన్ని, అందరికంటే నేనే ఇష్టం కదా, నాకెందుకు కనిపించడు, మీకు కనిపించిన వాడు నాకెందుకు కనిపించడు అని డౌట్స్ ఉండేది. అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు అన్నారు, ధ్యానం ఇట్లా చెయ్యాలి, ధ్యానం చేసి ఇష్టమైన దైవాన్ని కోరుకొని పడుకోండి, ఉమ్. మీరు విశ్వంతో కనెక్ట్ అవుతారు, మీకు చూపిస్తారు, కనిపిస్తారు వాళ్ళు అన్నారు. అయితే ఇదేదో బాగుంది కదా అని నేను ట్రై చేశాను. బాధపడుతూనే ఉన్నాను. ఇష్టమైన దైవం అన్నప్పుడు బాబాని తలుచుకున్నాను. బాబాని తలుచుకొని నేను అందరికీ కనిపిస్తున్నావు, మరి నాకెందుకు కనిపించవు నువ్వు, నేను నిన్ను చూడాలి, నాకు కనిపి ఈరోజు. నేను అసలు బాబాని నేను నమ్మను కదా, ఈరోజు నేను బాబాని నమ్ముతా, బాబా నువ్వు నాకు చూపి అంటే ఆ రోజు ఏడుస్తూ బాధపడి పడుకున్నాను. నైట్ 3:30కి డైరెక్ట్ మనిషి నిలబడితే ఎలా ఉంటాడో అలా కనిపించాడు. కనిపిస్తే అరుస్తున్నా నిద్రలో, అయ్యో నువ్వు ఉన్నావు కదా, నేను ఎందుకు ఏడుస్తున్నా, నాకు కనిపిస్తున్నావు కదా, ఎవరికి చెప్పుకోవాలి నేను, ఎవరికి చూపించుకోవాలని అప్పుడు నేను అరుస్తున్నా నేను నిద్రలో. తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆ ఫీల్ ఎట్లా ఉంటదంటే, రియల్‌గా ఒక మనిషి ముందు మనం నిలబడినట్టే ఉంటది. అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు దీన్ని. నేనే అతని దగ్గరికెళ్ళి చూసా. ఈ హాఫ్ బాడీయే కనిపించింది. కనిపియడం కూడా షైనింగ్‌గా కనిపిస్తారు వాళ్ళు. చనిపోయిన వాళ్ళు అందంగా ఉంటారు. మనకిక్కడ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కుంటినట్టు, బాధపడినట్టు ఉంటారు కదా, అక్కడ ఎలా ఉంటారంటే ఇంకా అందంగా ఉంటారు. చాలా బావుంటారు. మనం అక్కడ చూసిన తర్వాత కూడా వాళ్ళని ఇష్టపడతాం మళ్ళీ. చాలా బావుంటారు. పొట్ట అదంతా ఏమి ఉండదు. హ్యాండ్సమ్‌గా ఉంటారు వాళ్ళక్కడ. అది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, అంటే ఈ కళల ద్వారా వాళ్ళని మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే 2 డేస్ అయినాక మళ్ళీ ట్రై చేశాను నేను. చేసినప్పుడు మా మా డ్యాడీ డ్రింక్ చేస్తాడు. అంటే ఎప్పుడో ఒకసారి. అయితే నేను బాధపడుతున్నాను. 2 డేస్ కనిపియలే కదా, థర్డ్ డే మళ్ళీ కనెక్ట్ అయ్యా. షర్ట్‌కి బటన్ అంతా ఊడిపోయి ఉంది. నోట్లో బాటిల్ పెట్టుకొని ఎగురుకుంటా డాన్స్ చేసుకుంటా మంచి జనాలలో అక్కడ కనిపించాడు. నేను అక్కడ ఫీల్ అవుతున్నా, అరే నీకోసం మేము కింద ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, నువ్వు మంచి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నావు అని ఫీల్ అయ్యి నేను వెనక్కొచ్చిన. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ అడగలేదు ఇంకా. అడగకుండా కామ్‌గా ఉన్నాను. నాకు మళ్ళీ అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వడము, హింట్స్ ఇవ్వడం. ఎలా అంటే బిజినెస్ గురించి చెప్పడం. మనకి ఈ బిజినెస్ రాబోతుంది, ఇట్లా డబ్బులొస్తాయి అన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఆయన ఫోన్ నా దగ్గర ఉండిపోయింది సార్. అప్పుడేంటంటే నాకు కాల్స్ వచ్చేది. నైట్ 12:30, 1 వరకు నాకు కాల్స్ వచ్చేటివి. నేను హ్యాండిల్ చేయలేకపోయాను. రాత్రి 12:30, 1 అంటే ఇబ్బంది కదా లేడీస్‌కి. అయితే నేను 2 మంత్స్ చేశాను. బిజినెస్ చేసిన తర్వాత ప్రెషర్ ఎక్కువైపోయింది, నేను మానేసా. మానేసిన తర్వాత మా డ్యాడీ ఇంకా కల్లో కనిపించేసి బిజినెస్ గురించి చెప్పేవాడు. మనకిట్లా అమౌంట్ వస్తది, ఈ ఈ ఇన్ని వర్క్స్ వస్తున్నాయి అని చెప్పినప్పుడు నేను నిద్రలో గూడా, డ్రీమ్స్‌లో గూడా ఏమంటా అంటే, నువ్వు నాకొచ్చేసినావు గదా, ఇంక నేను ఇవన్నీ చూసుకోలేను, నా వల్ల గాదు, నీ ఫోన్ నువ్వు తీసుకొని చాలా సార్లు ఇవ్వడానికెళ్ళినా. అంటే నాకు అంత రియల్‌గా కనిపించేవాడు. అంత కనెక్ట్ అయ్యేవాడు. నన్ను అమ్ము, బుడ్డి అని పిలుస్తుండే. నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నన్నెవరు పిలుస్తారు? ఆయన ఒక్కడే పిలుస్తాడు నన్నలా. నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ డ్రీమ్‌లో ఏమంటాడంటే, అమ్ము అని పిలుస్తాడు. నేను విననట్టు ఆలోచిస్తా. ఆలోచించినప్పుడు కావాలని మళ్ళీ పిలిపించుకోవాలి ఇంకొకసారని సైలెంట్ అయిపోతా. అయిపోతే మళ్ళీ అంటాడు, నిన్నే అమ్ము అని పిలుస్తున్నాను, పలకవేంటి అంటే, నువ్వు ఆపుతావేమో అని నేను చూస్తున్నాను, పిలవాలని చూస్తున్నాను. అట్లా చాలా జరిగినాయి సిట్యుయేషన్స్. అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసి ఆయన ఎక్కడున్నాడో నేను పట్టుకున్నాను. అక్కడి నుంచి నాకు హింట్స్ ఇవ్వడము, నాకు ఫ్యూచర్‌లో ఏదైనా జరిగేది ఉంటే నేనున్నా అని ఒక భరోసా ఇవ్వడము, అవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ బిజినెస్ చేస్తున్నారా మళ్ళీ? లేదు సార్, మానేసాను. ఇంకా నా బిజినెస్ నేను చూసుకుంటున్నాను. అది చాలా బాగుండేది బిజినెస్. చాలా బాగుండే. ఇంకా నా వల్ల కాక నేను వదిలేసాను దాన్ని. సో మీరు ఎక్కడ ఉంటారు? మేము మోతీనగర్, ఎర్రగడ్డ జనప్రియలో ఉంటాం సార్. సో మీ నాన్నగారి వియోగం తర్వాత, ఆయన చనిపోవడం వల్ల మీకు ఈ జ్ఞానం అనేది ఎక్కడ నేర్చుకున్నారా? యూట్యూబ్ లో వీడియోనే సార్. ఆ వీడియో చూసి నేను ధ్యానం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నా కళలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలీదు. అయితే మళ్ళీ నేను వెతికాను అనమాట. దాంట్లో వెతుకుతుంటే నాకు ఇంకో వీడియో ఒకటి వచ్చింది, కళలు నిజమవుతాయా అని ఇంకొక ఎపిసోడ్ ఉంది. దాన్ని చూస్తే కళల్ని ఎట్లా డికోడ్ చేసుకోవాలి అనేది అందులో నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు 5 మంత్స్ అయ్యింది. 5 మంత్స్ తర్వాత నాకు కనిపించడం మానేశారు మా ఫాదర్. మానేసిన తర్వాత డౌట్ వచ్చింది, ఈయన కనిపిస్తలేడు నాకు ఎందుకు అని చెప్పేసి. మళ్ళీ అప్పటిదాకా హోప్ ఉండే, ధ్యానం చేస్తే కనిపిస్తున్నాడు, బానే ఉంది అనుకున్నాను. తర్వాత కనిపించడం మానేశాడు. మానేసిన తర్వాత నేను ఆ వీడియో కింద ఒక నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్. ఆ నంబర్‌కి నేను కాల్ చేశా. ఇది నిజమా? అబద్ధమా? నేను భ్రమలో ఉన్నానా? ఇది నిజంగానా అని నేను కాల్ చేస్తే వాళ్ళన్నారు, లేదు మేడం అంటే వాళ్ళు డికోడ్ చేశారనమాట. నీకు తెలిసిన ప్లేస్‌లా, తెలియని ప్లేస్‌లా అని అడిగారు.
నాకు అసలు ఏమి తెలియదు. ఆయన చూసినప్పుడల్లా కొత్త కొత్త ప్లేసులు కనిపిస్తాయి. ఇక్కడెక్కడ కాదు అంటే, లేదు మీరే హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నారు. ఆయనని రియల్‌గా మీరే ఎళ్లి కలిసేసి వస్తున్నారు. మీ సోల్ అక్కడికెళ్తుంది అని అక్కడ చెప్పారనమాట. చెప్పినంక మీరు ప్రాపంచిక విషయాలు ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడితే మనకు డ్రీమ్స్ రావు. కలలు గుర్తుండవు. అయితే నేను మిమ్మల్ని ఒక గ్రూప్‌లో జాయిన్ చేస్తాను. ఆ గ్రూప్‌లో వీక్లీ వన్స్ డికోడింగ్ చేస్తారనమాట. ఉంటారు కలలన్నీ. డికోడింగ్ ఈ సద్గురు మూవ్‌మెంట్స్ వాళ్ళే కలలు డికోడింగ్ ఒక గ్రూప్ ఉన్నాయి. దాంట్లో నన్ను యాడ్ చేశారు. ఇంకా నేను అందులో గ్రూప్‌లో క్లాసెస్ చెప్పడము, డికోడింగ్ నేర్చుకోవడం, ఆ గ్రూప్ ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే మామూలుగా చనిపోయాక అంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు అవునవును. కదా. సో మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారా? లేదు పైనున్నారు. పైనున్నారు. ఆయన కోరికలన్నీ తీరిపోయినట్టు. ఆయనకి కోరికలన్నీ తీరినాయి గానీ ఆయనకు బాధ్యత ఉంది ఇంకా. బాధ్యత ఉంది కాబట్టే నాకు కలలో కనిపించి హింట్ ఇవ్వడము, నాకు సపోర్ట్ చేయడము. నాకు ఇంకొకటి కూడా సార్ ఎలా వస్తాయంటే నన్ను ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ బాధ పెడతారు కదా, వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తది. వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తది. అప్పుడు నాకు మొన్న రీసెంట్‌గా ఒకటి డ్రీమ్ ఏదొచ్చిందంటే నేను ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కొందరు నాకు దూరం అయిపోయారు. అప్పుడేందంటే చిల్ అయ్యేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆధ్యాత్మికకి వచ్చినాక చాలా వరకు ఇవే మాట్లాడుతున్నాను. అలా ఉండకూడదు, పక్క వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అవన్నీ చెప్తున్నాను కదా, వాళ్ళకి అంత నచ్చట్లేదు. అప్పుడు నేను ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సైలెంట్ అయిపోయినా నచ్చట్లేదు. నువ్వు మారిపోయాను, నువ్వు మళ్ళీ వెనక్కిరా అనేవాళ్ళు. నాకు ఇది నచ్చింది, నేను నేర్చుకుంది అందరికీ నేను చెప్తున్నాను, అది బాగుందని చెప్పేసి నన్ను మొన్న ఒక ఆంటీ టార్గెట్ చేసింది అనమాట. ఆమెకి నేను బిజినెస్ లో పార్ట్నర్గా వెళ్దాం అనుకున్నాను. తను నాన్ వెజ్ కి సంబంధించి పెట్టింది నన్ను ఫోర్స్ చేస్తుంది. నేను అవి చెయ్యను, జీవహింస చేయొద్దు కదా, దీంట్లో మేము అన్ని మానేసుకున్నాము. నేను మెడిటేషన్లో ఉన్నా, ఒకప్పుడు అన్నానేమో కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా. వినలేదు. నన్ను ఫోర్స్ పెట్టడము, లేదంటే నా మీద చెప్పడం, ఈమె హిప్నటైజ్ అయింది అందుకే మనకు దూరం అవుతుందని గ్రూప్లో అందరికీ చెప్పేది. ఇరిటేట్ చేస్తుంటే నేను ఫీల్ అయ్యాను. ఎలా అనేది అట్లా ఏం అనలేదు కానీ అయితే అనింది. అన్న తర్వాత నేను బాధపడ్డా. రోజు ఆంటీతో నాకు మంచి రిలేషన్ ఉండే, ఈ బిజినెస్ వల్ల నాకు ఈమె ఇలా అయిపోతుందని చెప్పేసి నేనేం అడగను సార్. నేను కలలో ధ్యానం చేసుకొని నైట్ పడుకుంటాను. నేను ఇక్కడ ఏదైతే ఫీల్ అవుతానో దానికి సంబంధించిన డ్రీమ్ మాస్టర్ చూపించేస్తాడు, అడగకుండా చూపిస్తాడు నాకు. ఆ పర్సన్తో నేను బాధపడ్డానంటే ఆ గత జన్మ నాకు చూపిస్తాడు. అయితే నేను ఇప్పుడు ఒక పర్సన్ నుంచి నేను బాధపడ్డాను అంటే ఎందుకు పడుతున్నానో ఆమెకు సంబంధించిన గత జన్మ కర్మ చూపిస్తాడు నాకు. అక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకటి వైట్ హౌస్ 3 బెడ్రూమ్, దాంట్లో నేను మా అక్క మా బావ ఉన్నారు అనుకో, నేను లోపలికి వెళ్ళాను. చాలా బాగుంది ఫ్లాట్, లైట్లు వేసుకుంటున్నాను. అంటే చీకటి ఉంది, వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నారని చెప్పి నేను లైట్లు వేస్తున్నాను. ఒక రూమ్ లో ఓపెన్ చేశాను, ఇవి చింతగింజలు ఉంటాయి కదా సార్, చింతపండులో ఒక ప్లేట్ లో ఉన్నాయి, గాలికి ఎగురుతున్నాయి పైకి. చింతగింజలు పైకి ఎగురుతున్నాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది అంతా మ్యాజిక్ అవుతుందని ఒక్కొక్క బెడ్రూమ్ లో లైట్ వేసి వీళ్ళు ఎక్కడున్నా ఎతుకుతున్న టైంలో నాకు అన్ని విచిత్రాలు కనిపిస్తున్నాయి. అన్ని గాలికి ఎగరడము అవన్నీ కనిపిస్తున్నాయి ఇంట్లో. అమ్మో ఇదేదో తేడా ఉంది, ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. అప్పుడు నా చేతిలో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను తీసుకొని పరిగెడుతున్నా. నేను అక్కడ కీస్ కనిపించినాయి, తీసేసుకున్నా. బయటికి వెళ్ళి డోర్ వేసుకున్న టైంలో నా వెంట ఒక లేడీ పరిగెడుతుంది అనమాట. పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది, వైట్ హెయిర్ ఉంది, చీర కట్టుకొని ఉంది. ఆమె నా వెంట పరిగెడుతుంది నన్ను పట్టుకొని నన్ను చంపడానికి. అయితే నేను ఫాస్ట్గా వచ్చేసి ఆ డోర్ వేసినప్పుడు కూడా భయపడ్డాను. అది కొడుతుంది లోపల నుంచి, నన్ను అటాక్ చేయడానికి కొడుతుంటే నేను భయపడుతున్నా. ఇంకా నన్ను వదలదీమే, అయిపోయింది, నన్ను చంపేస్తుంది, నా పిల్లని కూడా చంపేస్తా అనే ఫీల్లో మా ఫాదర్ అక్కడ నిలబడి నా తల మీద చేయబెట్టి, నేనున్నా కదా నువ్వెందుకు భయపడతావు అని చెప్పి నా తల మీద చేయబెట్టి ఆయన అక్కడ నాకు సపోర్ట్గా మాట్లాడారు. అయితే నేను ఆమె గురించి బాధపడినప్పుడు నేను ఈమెకి ఏం చేసా అని ఇన్నర్గా ఫీల్ అయినా. నేను అడగలేదు డ్రీమ్లో నాకు ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది అని అడగల. ఈ ఆంటీ మంచిగా ఉండే కదా, ఎందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఈ డ్రీమ్ అనిపించింది. ఆంటీ ఎవరో కాదు, గతంలో ఆమె ఆంటీ నా వెంట పడింది కదా ముసలావిడ. ఇక్కడ ఎలా ఉంటదంటే సార్, మనము డ్రీమ్లో నేను భయపడ్డాను అనుకోండి, ఆ భయాన్ని వాళ్ళకి గతంలో నేను పెట్టినట్టు. ఆ భయం మనకి ఇప్పుడు తెలవడానికి మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఈ డ్రీమ్లో నేను భయపడ్డాను కదా, ఆ భయాన్ని ఆమె తరుముతుంటే నేను ఏదైతే భయపడ్డా ఆ బాధని ఇంతకుముందు ఆమెకు పెట్టినా నేను. అది నాకు చూపించింది.
అంటే నేను అక్కడ రియలైజ్ అయిపోయినా, ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నా అంటే అప్పుడు నేను పెట్టినా, నీకు పెట్టినా కదా ధ్యానంలో కూర్చొని, నాకు తెలియక నీకు ఇంత బాధ పెట్టినా, నేను ఇంత బాధపడుతున్నా అంటే నేను పెట్టినా కాబట్టి క్షమాపణ చెప్పుకుంటా, ఆమెకే నేను సారీ చెప్పుకుంటా, ధ్యానంలో కూర్చొని సారీ చెప్పుకుంటా. చెప్పుకున్న తర్వాత వాళ్ళ ఆత్మస్థితి మారుతుంది సార్. మనం సారీ చెప్పుకొని, ఇప్పుడు ఎవరైనా బాధ పెడితే మనం ఏదో ఒకటి అంటాము, ఏదో చేస్తాం, మేము అట్లా చెయ్యం. మేము ఏం చేస్తాం అంటే రియలైజేషన్, కర్మని మేము యాక్సెప్ట్ చేస్తాం, ఏదైనా గత జన్మ మేము యాక్సెప్ట్ చేసేస్తాం, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. కాదండి, ఇలా అన్నారు కదా ఏది ఇస్తే తిరిగి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, మీ వెనకాల ఒకడు పడ్డాడు, రైట్? దానికి కూడా గత జన్మ కారణమే ఉంటుందా? ఉంటది, అవి కూడా పడ్డాయి, నాకు వస్తాయి. ఓకే, మిమ్మల్ని మీ మీద అసూయ కలుగుతుంది ఒకరికి, ఒక ఆంటీకి ఎవరికో, మిమ్మల్ని అకారణంగా ద్వేషించి మిమ్మల్ని అకారణంగా దూషిస్తా ఉంటది, దానికి గత జన్మ కారణం. అది కూడా ఉంటది సార్, అవి కూడా కనిపిస్తాయి నాకు. కనిపిస్తే ఏం చేస్తారు వాళ్ళని? వాళ్ళకి ఇదే చేస్తాము, మేము ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం, లేదంటే మేము ఏం చేస్తాం అంటే ధ్యానంలో వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాం, వాళ్ళ సోల్ ని మేము ఇన్వైట్ చేసుకొని ఏం చెప్తామంటే, అజ్ఞానంతో గతంలో మీకేదో మేము చేసాం, మిమ్మల్ని బాధ పెట్టినాం, మీకు పెట్టినాను కదా, ఈ రోజు నేను బాధపడుతున్నా కదా, నేను మీకు సారీ చెప్తున్నా, నాకు తెలియక నేను తప్పు చేసిన, నాకు క్షమించు. మీకు డబ్బులు ఎగ్గొట్టాను అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తారు? మీరు నాకు ఎగ్గొట్టారు, ఇప్పుడు మేము ఏం చేస్తాం, 1,00,000 రూపాయలు తీసుకున్నాను, అది కూడా ఎగ్గొట్టాను. అది ఏం చేస్తామంటే, గతంలో కూడా మేము వాళ్ళకి ఏదో చేస్తేనే అది మాకు వచ్చింది కదా, పోలీస్ కేసు పెట్టి అలాంటివి ఏమి ఉండవు. ఇంకా పోలీస్ కేసు అని కాదు సార్, ఇప్పుడు ఏం చేస్తా అంటే, నా స్థితి ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా కదా, నా స్థితి ఎట్లుంటది అంటే, నన్ను ఎవరైనా మోసం చేసిర్రు అనుకోండి, అడుగుతా, మంచితనంగా అడుగుతా, వాళ్ళు మొండికేసిరు అనుకో చూసుకుంటా, ధ్యానంలో చెప్పుకుంటా, నేను ఏదైతే బాధపడుతున్నో ఆ సమస్య ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తా. అంటే అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఒక నాకు ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు ఏదన్నా అనుకున్నాను అనుకోండి, గంటలో నాకు ఏదో ఒక రూపంలో ఏదో అయిపోతుంది. నాకు సేవ చేయాలని ఉండే, అనాథాశ్రమాలకి అట్లా ఇవ్వాలని ఉండే. అయితే నేను అనుకున్నాను, మా హస్బెండ్ కి కూడా ఉండే, మా ఇద్దరికి ఉండే ఫీలింగ్, అనాథాశ్రమంలో మేము సాయం చేయాలి, ఇది ఫుడ్ డొనేట్ చేయాలని. ఆయన బిజీగా ఉండడం వల్ల నేను చేస్తున్నా ఇప్పుడు ఏదో ఒక రకంగా. అయితే నేను కిచెన్ లో కాఫీ కలుపుకుంటూ ఉన్న టైంలో ఫీల్ అయ్యా, ఏదో చేద్దాం అనుకున్నాం, బిజీ అయిపోయినాం, చేయలేకపోతున్నాము. భగవంతుని అడిగిన, బాబా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నేను ఎట్లా సర్వీస్ చేయాలి? మాట్లాడదాం, చెక్ విషయం చెప్పండి నాకు. నేను డబ్బులు ఇవ్వాలి, ఏం చేస్తారు? నేను ఇవ్వను. దీనికి ఏం చేస్తామంటే, దీనికి ఒక ధ్యానం ఉంటుంది సార్. అంటే లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసుకొని ఆ ధ్యానంలో మేము చెప్పుకుంటాం, నాకు ఇంత బాధ పెట్టిందంటే పెట్టినాం కదా, అది రావడానికి మేము ధ్యానంలో చెప్పుకుంటాము. మళ్ళీ మనం ఏదైతే బాధలో ఉన్నామో అలాంటి వాళ్ళకి మేము సాయం చేస్తాం. సో అట్లా కాకుండా పోయిన జన్మలో నేను బిఎస్ దగ్గర తీసుకున్నానేమో అని వదిలేయచ్చుగా, ₹1,00,000 అట్లా కూడా ఉంటాయి కొంతమంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి సార్. కొంతమంది మనసు ఎట్లుంటది అంటే, ఎక్కువ గొడవపడడం ఇష్టం లేని వాళ్ళు ధ్యానంలో చెప్పుకుంటారు, వాళ్ళకి ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ ధ్యానంలో ఎట్లుంటది అంటే, సరే మీరు నాకు ₹1,00,000 నాకు ఇవ్వాలి, మీ నుంచి నాకు రాలేదు, నేను ధ్యానం చేసా, నేను ధర్మంలో ఉన్నా, నేను ధర్మంలో ఉండి ధ్యానంలో చేసి నేను ఏదైతే పోగొట్టుకున్నానో, అట్లా ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి నేను ఏదో వాళ్ళు 10,000 అడిగితే ఒక ₹100 ఇస్తా. అట్లా నేను ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే, అతని దగ్గర నాకు రాకపోయినా వేరే అతని దగ్గర నాకు డబ్బులు వస్తుంది, అది ఉంటది. నిన్ను అంటే మేము చేస్తాం సార్, ఎందుకంటే అట్లా ఉండదు. పోలీస్ స్టేషన్ గుండా ఇది ఏమి ఉండదు, ఇంకా అలాంటివి మంత్రాలు ఏమి ఉండవు సార్. ఇదే క్షుద్రశక్తులు ఏముండవు సార్. లక్ష్మీదేవి తోటి ఏముంటది సార్. సో మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, అప్పుడు పోలీస్ కేసు పెడతారా? పోలీస్ కేసా? పెట్టండి సార్, నేను హ్యాండిల్ చేసుకుంటా. క్షమించడం కాదు సార్, నేను అంతవరకు తెచ్చుకోను. ఒకవేళ కొట్టిర్రే అనుకోండి, మీరు తెచ్చుకోక్కర్లేదు మేడం. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారు, మా రాజు బాగా తాగి ఉంటాడు, అట్లా వెళ్తుంటే ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతాడు. అడుగుతాను, మాట్లాడి ఎందుకు కొట్టిండో అన్ని చూస్తాను, దాని ప్రకారం నేను హ్యాండిల్ చేసుకుంటాను. హ్యాండిల్ అంటే ఏం చేస్తారు? మీరు కూడా ఒకటి వీక్తారా? లేదు, అంటే మా దాంట్లో ఎలా ఉంటది అంటే సార్, ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు పిచ్చోడు వచ్చి కొట్టింది అనుకోండి, అర్థం చేసుకుంటాం పిచ్చోడు కదా అని మనం పట్టించుకోం. తెలిసినోడు కొట్టింది అనుకోండి, వాడిని స్థితిని బట్టి నా రియాక్షన్ వేరే ఉంటది. వాడు కొట్టిన నేను ఎందుకు కొట్టాలి? కొట్టాను, నేను వేరేలాగా వెళ్తా. అంటే పోలీస్ స్టేషన్ కొట్టియడం అవి చెయ్యను, నేను ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా. అంటే బ్లాక్ మెయిల్ చేయడం అట్లా కాదు. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక అలాంటివి చెయ్యను సార్, అలా చెయ్యను. అంటే ఇంతవరకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ అవేం రాలేదు.
ఒకటే మేము ఏంటంటే క్షమించడమే నేర్చుకున్నాను. దట్స్ వాట్ అదే అంటున్నా, క్షమాగుణం అనే దానికి క్షమించడమే పరిధి ఎంత అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నేను. క్షమించడమే. దేవుడా, ఇలా జరిగితే మరి సమాజం ఏమైపోతుందండి? ఏం సార్ మీరు ఇట్లా క్షమించుకుంటూ పోతే సమాజంలో నేరాలు పెరిగిపోతాయి. ఎట్లాగో క్షమిస్తారులే వీళ్ళంతా, అవేర్నెస్ తో ఉండాలి. అంటే ఆ స్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? మీరు తెచ్చుకోక్కర్లేదండి. కొన్ని అనుకోకుండా అనివార్యంగా అంటే ఫైట్ చేస్తా సార్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా అంటే వాడు ఏదో చేస్తా, నేను ఊరుకుంటానా? నా చేతికి దొరికింది నేను వేసేస్తా, అది కూడా చేస్తా. కానీ నేను పోలీస్ స్టేషన్ కోర్టు వరకు నేను వెళ్ళను. నన్ను నేను రక్షించుకోవాలి కదా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేను చెయ్యాలి కదా. వాడు నన్ను అటాక్ చేసినప్పుడు నేను కూడా చేస్తాను కానీ నా అంతలా నేను చెయ్యను. వాళ్ళు నా మీద హ్యాండ్ వేసినప్పుడే నేను వేస్తాను. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను. మీరు అలా చేస్తున్నారంటే గత జన్మలో మీరు వాళ్ళకి ఏదో చేసి ఉంటారనే కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు తిరగబడ్డారు అనుకోండి, ఇంకొక పాపం మూట కట్టు, ఇంకొక కర్మ మూట కట్టుకున్నట్టేగా. మళ్ళీ దీన్ని మీరు నెక్స్ట్ జన్మలో మళ్ళీ రూపంలో తీర్చాల్సి వస్తుందిగా. ఎట్లా మరి? ఇప్పుడు అతను మీ మీద చేయేశాడు, మీరు ఒక చేయేశారు అనుకోండి. అతను మీ మీద చేయడం అనేది గత జన్మలో మీరు చేసిన కర్మకి ఇది విముక్తి, రైట్? ఇతని ద్వారా ఆ కర్మ విముక్తి అయిపోతుంది. మళ్ళీ మీరు క్షమించకుండా తిరగబడ్డారు అనుకోండి, ఇది ఇంకో కర్మ అవుతుందిగా. మళ్ళీ దీనికి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకో పరిష్కారం చూడాలి. అంటే ఇది అధర్మాన్ని అది చేయడం కూడా కరెక్టే సార్. ఇప్పుడు భగవద్గీతలో కూడా యుద్ధాలు జరిగినాయి. ఆ ధర్మాన్ని ధర్మంలో తీసుకురావడానికి యుద్ధం జరిగింది. ఇది కూడా అంతే సార్. మనం ఎవరిని మనం ఏం చెయ్యము. మన మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి చేస్తాం, చంపే వరకు చెయ్యము. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని ఆపుతాం అంతవరకు. ఇప్పుడు నేను ధ్యానంలో రాకముందే అయితే పోలీస్ స్టేషన్ అన్ని నేను చేసేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము డైలీ రియలైజ్ అవుతాం, కర్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు నాకు అలాంటివి జరిగినాయి, డ్రీమ్స్ వచ్చినాయి, నా వెంట పడడము, నన్ను అట్లా చేయడానికి ట్రై చేయడం వచ్చినప్పుడు నేను ఏం చేసా, ప్రతిరోజు నాకు అది కలగా అనిపించిందిగా జరగబోతుంది అని భయానికి నేను రియలైజ్ అవుతుండే, అతనికి ఏదో చేస్తేనే కదా అతను నా వెంబడి పడ్డాడు. అట్లా మేము ధ్యానంలో చెప్పుకుంటూ పోతుంటే మాకు ఆ కర్మ రాదు సార్, అది పోతుంది. మాకు అది రాదు. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా జరగాలి, అది జరగాలని మనకి ఉంటే అది పెద్దగా జరిగేది చిన్నగా జరుగుతుంది. కర్మను ఎవరు తప్పించలేరు కదా. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాలి, కర్మని నేను చూసుకుంటున్నా కాబట్టి నేను రియలైజ్ అవుతున్నా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నా. నేను ఎలా అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఫైనాన్షియల్ గా కానీ ఇప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకోండి, నాకు ఒక 2-3 నుంచి నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నర్ గా నేను ఫీల్ అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక 5 మంది కాల్ చేస్తారు. నాకు ఏదైనా డబ్బులు కావాలన్నప్పుడు నేను ఎరకతో ఉండి ఏమనుకుంటా, టెస్ట్ చేస్తున్నాడు మాస్టర్, నేను ధర్మంలో ఉన్నానా లేదా అని టెస్టింగ్ కి వాళ్ళు ఫోన్ చేసి నన్ను మనీ అడిగినప్పుడు వాళ్ళు 10,000 అడిగితే నేను 2,000 ఇస్తా. అట్లా ఏందంటే నేను ఇచ్చేస్తా. అది అలాగే ఇది కూడా అంతే. సో వాళ్ళకి అవసరం ఉందా లేదా కూడా సంబంధం లేదు, ఇచ్చేస్తారు. అంటే అవసరం ఉండే చేస్తారు సార్. ఇప్పుడు ఇస్తేనే వస్తుంది అంటారు, నేను అట్లా కూడా అనుకోను. నాకు ఎవరైనా ఫోన్ చేసి నాకు ఈ హెల్ప్ కావాలంటే 100% నేను ట్రై చేస్తా, నేను కాదు అనను. వాళ్ళు 1000 రూపాయలు అడిగితే 100 ఇస్తా గానీ ఇవ్వకుండా అయితే నేను ఉండను. అది నా రూల్. వాళ్ళు ఫోన్ చేసి అడిగిర్రు అంటే నా మీద నమ్మకంతో ఏదో హెల్ప్ చేస్తుందని నా సిద్ధాంతం ఇలా ఉంటది. సో ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం అనుకోవాలా, ధ్యాన సిద్ధాంతం అనుకోవాలా? ధ్యానంలోనే కర్మ సిద్ధాంతం. అచ్చా, ధ్యానం ద్వారా కర్మ సిద్ధాంతమా? అంటే ధ్యానం ద్వారా కర్మలు తొలగిపోతాయి అనుకోవాలా, పరిష్కారం అవుతాయి? ఏం జరుగుతుంది అసలు ధ్యానం ద్వారా? ధ్యానం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ పోతాయి, మానసిక బాధలు పోతాయి, ఆర్థికంగా ఉన్న బాధలు పోతాయి. ఈ 3 జరుగుతాయి, ఈ 3 అవుతాయి. సో మీరు చెప్పిన వాటిని నేను కూడా ఒప్పుకుంటానండి. ధ్యానం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, స్కిన్ టోన్ కూడా మంచిగా అవుతుంది, ధ్యానం ద్వారా వెయిట్ లాస్ అవుతారు. ఎస్, అన్ని రకాలుగా ధ్యానం అనేది ఈ సైంటిఫిక్ గా ఒప్పుకుంటాను నేను, అది మన సంస్కృతిలో భాగమే. కానీ మీరు చెప్పేవి ఎట్లా ఉన్నాయంటే ధ్యానం ద్వారా హాస్టల్ మాస్టర్స్ వచ్చి మీకు ఆపరేషన్స్ కూడా చేస్తారా? ఆపరేషన్స్ అట్లా ఏం అవ్వదు సార్, నాకు అట్లా అవ్వదు. కానీ నాకు ఇప్పుడు ఒక ప్లేస్ లో ధ్యానం ద్వారా మీరు ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పి పోగొట్టుకున్నా అని చెప్పారు నాకు. అవును సార్, నాకు అది ఫ్యూచర్ లో తగ్గించినట్టే కదా, వాళ్ళే హాస్టల్ మాస్టర్ తగ్గించినట్టే కదా. అవునవును.
సో వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ ఏమి ఉండదు సార్, ఆపరేషన్ చేసేది ఏమి ఉండదు. నేనేం చేశానంటే నాకు కనిపించింది ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేది. మా హస్బెండ్ కే చెప్తున్నా, రిపోర్ట్లు పట్టుకొని కన్ఫర్మ్ అయిపోయింది నాకు వస్తుంది అంటే అన్నాడు కలలో. ఒకటే అన్నాడు, ప్రతి దానికి మెడిసిన్ ఉంది, నువ్వు టెన్షన్ పడకు, భయపడకు, నీకు ఉండదు, తగ్గిపోతుంది అన్నాడు. అన్న తర్వాత నేను ఏం చేశాను, పట్టించుకోలే, వదిలేసాను సార్. అప్పుడు మా అందరూ ఏమన్నారంటే, నువ్వు వదిలేయి, మళ్ళీ మనతో ఉండు అంటే, సరేలే అందరిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి అప్పుడు నేను ధ్యానం మళ్ళీ వదిలేసి వాళ్ళతో మంచిగా ఉన్నాను. ఉన్న తర్వాత నాకు సడన్ హెడేక్ రావడము, అంటే నేను అప్పుడు ఈ డ్రీమ్ వచ్చినాక కర్మ విపాకం చేసుకున్నా సార్. ఈ కర్మని విపాకం చేయడం అంటే ధ్యానంలో క్షమాపణ చెప్పుకోవడం. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కర్మ కనిపించింది అనుకోండి, మేము ధ్యానంలో కూర్చొని శూన్య స్థితికి వెళ్ళిపోతాం, సైలెంట్ ప్లేస్కి వెళ్తాం. అక్కడ ఏంటంటే భగవంతుని ఇన్వైట్ చేసుకొని అక్కడ మేము మా సమస్య మేము చెప్పుకుంటాం. నాకు ఇది కనిపించింది, నేను బ్రతకాలనుకుంటున్నా, నాకు ఇది ఉండొద్దు, నాకు పోవాలి, ఇది నేను ఎవరికో ఇస్తేనే నాకు వచ్చింది కదా, వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. అది కర్మ విపాకం. అట్లా చేసుకున్న తర్వాత నేను ఏమనుకున్నా, పోయిందిలే అనుకున్నా. చేసుకున్నాను, నాకు పోయిందిలే అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ధ్యానం మర్చిపోయాను, వదిలేసాను. తర్వాత హెడేక్ వచ్చింది, 3 months ఫుడ్ లేదు, ఏం లేదు, లావ్ అయిపోయినా. అయ్యా అంతే, ఎట్లా అంటే పిచ్చిదానిలాగా అయిపోయినాక పడుకోలేదు సార్, హాఫ్ బాడీ అంతా పెయిన్ వచ్చేది నాకు. తర్వాత మా మేడం వాళ్ళకి నంబర్ ఎత్తుక్కొని కాల్ చేసా, నాకు ఇట్లా అవుతుందంటే ఒకటే అన్నారు, నువ్వు ధ్యానం చేసి వదిలేస్తావు, పడుకున్న ఆత్మని లేపిను, ఇప్పుడు అది ఇంకా తడుతుంది, నేను ఇప్పుడు నువ్వు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే. అప్పటికి నేను హెడేక్ టాబ్లెట్ వేసుకున్నా, స్లీపింగ్ పిల్ వేసుకున్నా, నాకు ఏం లేదు, నిద్ర పట్టలేదు. ఇట్లా కాదు, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. నైట్ అంతా చేస్తుండే, నైట్ 3 o'clock కూర్చొని, అప్పుడు ఇంట్లోనే సార్, ఇంట్లోనే బెడ్ మీదనే. మీ ఆయన భయపడలేదు ఎప్పుడు? లేదు, మా వాళ్ళంతా మెడిటేటర్సే కదా. మా వదిన వాళ్ళు కూడా నైట్ లో కూర్చొని చేసుకుంటున్నప్పుడు, ఆమె చేసుకుంటుంటే నాకు తెలియదు, నేనే భయపడేదాన్ని ఆమెను చూసి. తర్వాత నేను చేస్తున్నాను. అలా చీకట్లో సార్, చీకట్లో అట్లా కూర్చుంటే నేను చాలా సార్లు భయపడ్డా. తర్వాత ఇప్పుడు నేను కూర్చుంటున్నాను. అందరు ఏం చెయ్యరు సార్, వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు ఏదో ఒక 1/2 hour 1 hour ఇవన్నీ పట్టించుకోరు. కర్మ సిద్ధాంతాలు ధ్యానం చేస్తే రిలాక్స్ అవుతాం, అంతవరకే మా వాళ్ళు, అంతవరకు మా వాళ్ళు ఉన్నారు. నేను ఈ హాస్టల్ గా వెళ్ళడము, ఈ గత జన్మ నాది మొత్తం నేను అడగకుండా చూపించేస్తున్నారు సార్ మాస్టర్స్. నేను ఏదైనా ఫీల్ అయితే దానికి సంబంధించింది. ఇప్పుడు మా జనప్రియలో లక్ష్మి అంటే ఒక ఆంటీ ఉంది, ఆమెతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే, ఏజ్డ్ ఆంటీ, నాకు అక్కడ అంతా ఫ్రెండ్సే అనమాట. ఆమె నేను ఊరెళ్ళి వచ్చే వరకు చనిపోయింది సార్, ఆమె క్యాన్సర్ ఉండే, ఆమె చనిపోయింది. నేను వచ్చే వరకే తన ఊరికి తీసుకెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసి అడిగా, నేను చూడాలి అంటే, లేదక్క మేము తీసుకెళ్ళిపోయామంటే, మార్నింగ్ అయితే నువ్వు నాకు చెప్పాల్సింది కదా, ఆఖరి చూపన్నా నేను చూస్తుండే కదా, నన్ను చూడనీయకుండా చేసావు నువ్వు అని గొడవపడ్డా. నాకు ఆమె అంటే ఇష్టము, నేను చూడలేకపోయినా అని వారం రోజులు నేను బాధపడ్డా. నాకు ఆమె చూడాలి అనిపించేది. ప్రతిరోజు హెల్త్ బాగాలేనప్పుడు నేను ధ్యానం చెప్దామని ట్రై చేస్తే ఆమె అసలు తీసుకోలేదు. ఇంకా ఆమెది ప్లాన్ ఉంది, డిజైన్ ఉంది, వెళ్ళిపోవాలని ఉంది. ఇక నేను దీంట్లో ప్రెజర్ పెట్టకూడదు, మనం చెప్పే వరకే, వాళ్ళు చేయడం అనేది వాళ్ళ ఇష్టము, ప్రెజర్ పెట్టకుండా వదిలేసినాను. ఇంకా చనిపోయిన తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది సార్ నాకు. ఎలా అంటే, ఈ మూవీ ఉంది కదా, ఓ బేబీ మూవీలో ఆమె మారిపోతుంది కదా, నాకు ఆ లొకేషన్ కనిపించింది. అట్లా అన్ని టెంటులతోటి అట్లా షాపులాగా కనిపించింది. అక్కడ ఒక పెద్ద బెంచ్ ఉంది అనమాట, బెంచ్ మీద ఈమె పడుకొని ఉంది. ఈమె చనిపోయినాక వారానికి వచ్చింది నాకు ఈ డ్రీమ్. పడుకొని ఉంది, కొన ప్రాణం మీద ఉంది. ఆమె కాళ్ళ దగ్గర ఒక లేడీ కూర్చుంది, అక్కడ నేనున్నా ఆమె చేయి పట్టుకొని నిలబడ్డా, తల మీద చేతోటి ఇలా అంటున్నాను. అనుకుంటా నేను ఏమనుకుంటున్నా అంటే, నేను చూడలేకపోయినా కానీ నేను చూస్తున్నా, ఆఖరి చూపని నాకు తెలుస్తుంది ఇక్కడ గొంతు దగ్గర. ఈ చెయ్యి వదిలితే ఆమె ప్రాణం పోతుంది అనేది నాకు తెలిసిపోయింది అక్కడ. అంటే హాస్టల్ గా ఈమె చనిపోయిన ఆమెను అక్కడ వెళ్ళి నేను చూసొచ్చు. చనిపోయిన ఆమెను కొన ఊపిరితో చూసారు అంటే హాస్టల్ గా నాకు అట్లా కనిపించింది. అంటే కొన్ని ఇలా కనిపిస్తాయి సార్ హాస్టల్ గా. అంటే హాస్టల్ అంటే మీరు అక్కడ పోయి చూసి వస్తున్నారా వీళ్ళని? ఓకే, అంటే దీనికి ప్రత్యేకమైన సాధన ఏమైనా చేశారా? మాకు కూడా కనబడతారా? అంటే మాలాంటి వాళ్ళకి కనబడతారా? లేదు సార్, నాకే తెలియదు, నాకు ఎందుకు ఇట్లా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. నేను క్వశ్చన్స్ కూడా ఏమి అడగను. నా ఇన్నర్ గా నేను ఏదైతే అడగను, ఇన్నర్ గా ఫీల్ అయితే అది నాకు కనిపించేస్తుంది.
నేను ఏవి చేయను, మంత్రాలు పూజలు. ఇప్పుడు నా కళలు కనిపించకుండా ఆగిపోయినాయి అనుకోండి, నేను ఫ్రైడే రోజు ఒక రోజు ఏం చేస్తాను, డ్రీమ్ గుర్తుండట్లేదు నాకు, ప్రాపంచిక విషయాల్లో హ్యాపీగా ఉన్నాను, ధ్యానం సరిగ్గా చేయట్లేను, అట్లున్నప్పుడు డ్రీమ్స్ గుర్తుండవు. అప్పుడు నాకు తెలియలేదు ఇవి ఎందుకు గుర్తుంటలేవు అని నాకు తెలియదు. తెలియక ఏం చేసా, ఫ్రైడే రోజు అమ్మవారి ముందు దీపం పెట్టి నేను ధ్యానం చేసుకున్నా. ఆ దీపానికి నేను ధ్యానం చేసుకుంటాను, ఎనర్జీస్ బాగా వస్తాయి అని చెప్పేసి. అప్పుడు చేసినప్పుడు అమ్మవారిని అడిగిన, నేను ఎందుకు ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను, నాకు ఎందుకు గుర్తుంటలేవు అన్నప్పుడు, నేను మహావతార్ బాబాతో కనెక్ట్ అయి ఉన్నా. ఆయనతో ధ్యానం చేస్తే 4-5 గంటలు నేను కూర్చుండిపోతా. మామూలుగా అయితే 1 గంట ఆయనతో కూర్చుంటే ఒక 5-6 గంటలు నాకు తెలియకుండా ఉండిపోతా. అప్పుడు ధన మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అయితే అప్పుడు నేను ధ్యానం చేసి ఎరుకలో ఉంటారా, నిద్రపోతారా? ఎరుకలోనే ఉంటా. అవునా? ఎరుకలోనే ఉంటా అన్ని గంటలు అన్ని మెసేజ్లు వస్తూనే ఉంటాయి, అన్ని లోడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు నేను అడిగాను, నాకెందుకు నువ్వు ఇంత కనెక్ట్ అయ్యావు, నీతోనే నేను ఎందుకు ఇంతసేపు కూర్చున్నా అని క్వశ్చన్ ఆ రోజైతే వేసుకున్నా. ఎందుకో వేసుకున్నప్పుడు నాకు ఒక ఓపెన్ ప్లేస్ లో ఒక చెట్టు కింద బాబా కూర్చున్నాడు. నాకు ఏమైనా ఫేస్ కనిపిస్తలే, ఫుల్ షైనింగ్ ఇట్లా కనిపిస్తున్నాడు. అక్కడ ఆయన మహవతార్ బాబానే తెలుసు. ఆయన కింద చాలా మంది శిష్యులు కూర్చున్నారు అనమాట. అక్కడ ఒక లేడీ అందరు ధ్యానం చేస్తున్నారు, ఆమె మాత్రం నా వైపు తిరిగి చూస్తుంది. ఆమె మీద లైట్ పడుతుంది. లైట్ పడినప్పుడు నా రూపం ఆమె ఫేస్ మీద కనిపిస్తుంది. నేను ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అక్కడ మెసేజ్ ఏమొచ్చిందంటే, ఆ జన్మలో నేను ఆయన శిష్యురాలుగా నేను అక్కడ ఉన్నా అనేది మెసేజ్ నాకు వచ్చింది. సో మీరు మహావతార్ బాబా శిష్యురాలుగా ఒక జన్మ కనిపించింది. నాకు ఇంకొకటి జన్మ ఎట్లా కనిపించింది అంటే, నేనే ఋషిగా కనిపించిన. నేను జెంట్స్ గా కూడా చాలా జన్మలు ఎత్తినాను సార్. అయితే ఋషిగా ఇద్దరు, అంటే ఇప్పుడు వశిష్ఠ అయితే ఇద్దరు ఋషులు ఉన్నారు. వశిష్ఠ మహర్షులు వాళ్ళ గెటప్లు ఉంటాయి కదా, ఆయన ధ్యానంలో చాలా డీప్ లో వెళ్ళిపోయాడు. ఇంకొక ఋషి వచ్చిండనమాట, ఆయన అసిస్టెంట్ లాగా వచ్చాడు. పిలుస్తే ఆయన పలకట్లేడు. నేను వస్తే నువ్వు పలకవా అని చెప్పేసి, అక్కడ అడవి సార్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఎంత బాగుందంటే, అడవిని ఆయన చేతిలో ఉన్న స్టిక్ అది ఉంటది కదా, అప్పటి కాలంలో వాళ్ళది ఉంటది కదా, దాంతో ఆయన దాంతో అడవంతా కాల్ చేస్తున్నాడు. అక్కడ నా సోల్ బయటకు వచ్చి ఫీల్ అవుతుంది, అరే అంత అద్భుతమైన అడవిని ఈయన కాల్ చేస్తున్నాడు అని నేను ఫీల్ అవుతున్నా. ఆ కాల్ చేసేది ఎవరో కాదు, నేనే. గత జన్మలో నేనే అడవి నేను కాల్ చేసా. అయితే నాకు ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే నాకు నేచర్ అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికలో వచ్చిన తర్వాత అడ్డుపడతాయి సార్. అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఇప్పుడు నా గ్రూప్ ఉంది, కొంచెం ఎవరైనా ఎదుగుతున్నా కూడా, ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఫాస్ట్ గా తక్కువ టైంలో తొందరగా ఎదుగుతుంది, మాకు దూరం అవుతుంది, అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది పడుతుంది. అట్లా ఇబ్బంది పడినప్పుడు నేను చూసుకున్నప్పుడు నాకు ఇవన్నీ కనిపిస్తాయి. నేను నేచర్ నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే, నేను అక్కడ చేసిన కదా, చెట్లు నాటడము, ప్రకృతి సహాయం చేయడము, ఆవులకి ఫుడ్ పెట్టడము, కుక్కలకి డాగ్స్ ఉంటాయి కదా, అట్లా ఏంటంటే మనకి నేచర్ ని ఏదైనా మనం చేసినట్టు కనిపిస్తే ఆ నేచర్ కి సంబంధించినవి నేను సేవ చేసేస్తాను. అప్పుడు అడవిని కాల్చేశారు కాబట్టి ఇప్పుడు చెట్లు పెట్టాలి. ఆ చెట్లు అని కాదు, అంటే ఆ నేచర్ కి సంబంధించినవి, అదే చెప్తున్నాను కదా సార్, అట్లా అలాంటివి చేసేదాన్ని. నాకు ఇంకొకటి కూడా కడతలు, అంటే కృష్ణుడికి దగ్గర గోపిక లాగా ఇట్లా ఏం కనబడలేదు మీకు? అంటే కృష్ణుడు రాముడు వీళ్ళకి సంబంధం లేదు. నాకు ఓన్లీ మహావతార్ బాబాతో అదొకటి కనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా డేర్ చేసి ఒక వర్క్ చేయాలనుకుంటా. ఇప్పుడు కడతాలు ఉంది, అక్కడ ఎవ్రీ ఇయర్ అవుతుంది డిసెంబర్ లో. అయితే నాకు హార్ట్ లో ఉంటది నేను వెళ్ళాలి అని. నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్. నేను డ్రీమ్ లో ఉన్నప్పుడు ఒక దయ్యము పైకెక్కిన తర్వాత అది చిన్నగా ఉంది, ఎలియన్ లాగా ఉందన్నమాట. అది కిందికి వచ్చి నా ముందు నిలబడ్డది. దాన్ని చూసి నేను చాలా భయపడిపోయినా. 3:30 అవుతుంది. ఆ టైంలో భయపడినాను. ఆ భయం, నేను ఎప్పుడే భయపడలేదు, నా చిన్నప్పటి నుంచి భయపడలే, నిద్రలో భయపడినా సార్. నేను భయపడినాక ఆ నిద్ర పోవట్లేను, ఆలోచనలు, ఫుడ్ పోవట్లేదు, అదే గుర్తొస్తుంది. బీపీ 224 పోయింది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఇన్నర్గా అన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే 224 ఉంది, అడ్మిట్ చేయాలి, పెరాలసిస్ వస్తుంది. బయట కళ చూసినాక ఇది అటాక్ అయింది. అది కూడా నాకు కర్మనే. ఆ భయము నాకు పెట్టిందంటే తనకే నేను అంత భయాన్ని నేను పెట్టినాను, గత జన్మలో పెట్టినా కాబట్టి ఆ భయాన్ని నేను ఇప్పుడు పొందుతున్నాను.
వాళ్ళకి నేను క్షమాపణ చెప్తూ వచ్చినాను. టాబ్లెట్లు వేసుకున్నాను, నాకు రిజల్ట్ లేదు. అది అన్నారు ఆయన, లేదు మేడం మిమ్మల్ని అడ్మిట్ చేయాలి, నైట్లో ఏమన్నా అయితే చెప్పండి, ఐసీలో పెడదాం నిన్ను అన్నారు. నేనేం చేశానంటే ధ్యానమే చేసిన సార్, నేను కఠినంగా ధ్యానం చేసిన. నేను ఈ ధ్యానంతో నేను తగ్గించుకోవాలని చెప్పేసి నైట్లంతా కూర్చోవడము, కర్మ విపాకం చెయ్యడము, ఆ దయ్యానికే నేను సారీ చెప్పుకున్నా. అట్లా చేస్తూ చేస్తూ ఉన్నా, నాకు మళ్ళీ ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి సార్, చేతులు చల్లగా అవ్వడము, షవరింగ్ అవుతుంది. అరే నేను ఇంత చేస్తున్నా నాకు రిజల్ట్ కనిపిస్తలేదు అని చెప్పేసి మా పాప వాళ్ళ స్కూల్లో ఏదో అవుతుంది, అక్కడ అన్ని టెస్టులు తీస్తున్నారు, బ్లడ్ టెస్ట్ అవన్నీ టెస్టులు తీస్తుంటే బీపీ మిషన్ కనిపించింది. బీపీ మిషన్ కనిపిస్తే నాకు భయం వేసింది. వెళ్ళి చూద్దాం, టెస్ట్ చేసుకుందాము. డాక్టర్ అన్నాడు డైలీ 2 times నువ్వు చెక్ చేయాలంటే నేను భయానికి నేను చేయకపోతుండే, అది ఎక్కువ కనిపిస్తుందేమో. నాకు ఇదంతా నొప్పి వచ్చేది సార్, నర్వ్స్ అన్ని పచ్చి పుండులాగా అయ్యేది. నేను బతకను చచ్చిపోతానైతే కాన్ఫిడెంట్కి వచ్చేసిన. నాకు ఇది పెద్ద కర్మనే, నేను పోతా అనిపించింది. నా ఏడ్చేదాన్ని, నా పిల్లల కోసం నా ఫ్యామిలీకి నేను ఉండాలి, నా వాళ్ళ కోసం నేను బతకాలి అనిపించిన. కానీ కొన్ని రోజులు నేను పడుకోలేదు. అయితే షవరింగ్ వస్తుంది, అక్కడ బీపీ మిషన్ ఉంది, సరే ఊరికే చేయించుకుందామని చూపించుకుంటే ఆ అబ్బాయి అన్నాడు, మేడం మీకు ఇంటికి వెళ్ళగానే ఉప్పు కారం నాలుక మీద వేసుకోండి అన్నప్పుడు నేను షాక్ అయినా. బీపీ ఉంటే కదా అట్లా, లో బీపీ అయితేనే అది వేసుకోవాలి, బీపీ ఉంటే అది ముట్టుకోదు కదా, ఈ అబ్బాయి ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి అడిగిన. ఎంత ఉంది అంటే అప్పుడు చెప్తున్నాను 90/73 అని. నేను ఏ టాబ్లెట్లు వాడలేదు సార్. నాకు హెడేక్ ఇస్తే కూడా నేను అవి వేసుకోలేదు, వదిలేసాను. అట్లా మొండిగా నేను ఏం చేసిన అంటే ఒక మైగ్రేన్ పోగొట్టుకున్నా ఈ ధ్యానంలో. క్యాన్సర్ వచ్చేది మైగ్రేన్ రూపంలో వచ్చింది. అంటే ఈ ధ్యానంలో కర్మం చూసుకున్నప్పుడు అది పెద్దగా ఉంటుంది సార్, మనం రియలైజ్ అయినప్పుడు ఆ పెద్ద కర్మ చిన్నగా వస్తుంది. ఆ చిన్నదాన్ని ఈ ధ్యానం వల్ల మేము పోగొట్టుకుంటాం. రియలైజ్ అయ్యి ధర్మంలో ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నాకు ధ్యానం డ్రీమ్లో ఎవరైనా నన్ను బాధ పెట్టినట్టు కనిపించారనుకోండి, ప్రస్తుతం ఉన్న మనిషి నాకు అర్థం అవుతుంది, వాళ్ళు ఎన్నన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. తిట్టినా ఏం చేసినా చీ అన్నా కూడా అవునా తిట్టుకో, నేను ఆత్మస్థితిలో చూస్తా, అందులో ఉన్నది నేనే కదా. నన్ను తిట్టే వారిలో కూడా నేనే ఉన్నా. ఆమె నన్ను తిట్టిందంటే ఇంతకుముందు తిడితేనే కదా నన్ను తిట్టుతుంది, అట్లా నేను డైట్ తీసుకుంటాను. కానీ ఇట్లా చేస్తే మన అంటే ఇప్పుడు మామూలు తెలియని వాళ్ళు, ఇదంతా తెలియని వాళ్ళు మిమ్మల్ని వేరేగా అనుకుంటారుగా. ఏమనుకోరు సార్, ఎందుకు అనుకుంటారు అంటే ధ్యానంలో రాని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక విషయం సార్, నేను ధ్యానంలో రాకముందు ఎలా ఉండే అంటే, ఎవరన్నా ఒక మాట అంటే రాత్రి అంతా ఫీల్ అయ్యేదాన్ని, బాధపడేదాన్ని. నేను రివెంజ్ ఎప్పుడు తీసుకోలేదు, కోపం నాకేమి లేదు, నేను అందరితో మంచిగా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా అంటే నేనే బాధపడేదాన్ని, నన్ను ఎందుకు ఇట్లా అన్నారు, కోపం ఏమి ఉండకపోయేది. వాళ్ళతో 6 months 1 year మాట్లాడకపోయేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చినాక కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాం. అంటే మనం పుట్టేటప్పుడే వీళ్ళందరినీ మనం డిజైన్ చేసుకొని భూమి మీద తెచ్చుకున్నాం. ఒక వ్యక్తి ఇప్పుడు నన్ను తిడుతున్నాడు అంటే వాళ్ళని తిట్టించుకోవడానికి నేను తెచ్చిన. ఇంతకుముందు తిడితేనే కదా ఇప్పుడు నన్ను తిడుతున్నాడు. అది అర్థం చేసుకున్నా కాబట్టి వాళ్ళని నేను ఏం చెయ్యను. వాళ్ళు నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టిరు అనుకోండి, ధ్యానంలో వాళ్ళ సోల్ని ఇన్వైట్ చేసుకుంటా. నన్ను ఇంత బాధ పెడుతున్నా, నేను ప్రెజర్ పడుతున్నా, నన్ను వదిలే, నన్ను క్షమించే అని నేను చెప్పుకుంటాను కదా, వాళ్ళ ఆత్మస్థితి మారుతుంది. సోల్ టు సోల్ మాట్లాడుకోవడం, అప్పుడు నార్మల్ అయిపోతారు. అయితే మొన్న ఒక ఫ్రెండ్, ఒక పెద్ద ఆయన అంటాడు, వాడు మార్కులు తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయ్యాడు. సో నేను ఏమనుకోవాలి, ఓకే వాడి కర్మ అట్లా ఉంది, తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవ్వాలని ఉంది కాబట్టి సర్లే నేను మా వాడిని క్షమించి వదిలేస్తా. అప్పుడు వాడు కూడా, వాడికి నేను కర్మ సిద్ధాంతం నేర్పించా అనుకోండి, ఓ నా గత జన్మలో ఈసారి 30 మార్కులే రావాలని రాసింది కాబట్టి 30 వచ్చాయి, మళ్ళీ అనవసరంగా చదివి బాగా కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టు అవుద్దేమో అని అనుకున్నాడు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? అర్థమైందండి? అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి 30 మార్కులే నాకు రావాలి కాబట్టి వచ్చినాయి, దాని గురించి. కానీ దాంట్లో అది జ్ఞానం ఉండదు కదా సార్, మేము అదొక్కటే చెప్పాం కదా. జ్ఞానం అంటే అన్ని ఉంటాయి, అన్ని చెప్తాము. అంటే వాళ్ళ స్థితిని వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు అదొక్కటి నమ్మిన వాడు ఇంకా వేరేది కూడా నమ్మాల్సి వస్తుంది. అది అన్ని నమ్ముతాడు, ఇంకా ప్రతి నమ్ముతాడు. ఇంకా ఇప్పుడు నాకు ఎట్లాగో చదువు, ఇప్పుడు ఒకటి స్కూల్కి వెళ్ళిన అంటాడు, అరే ఎందుకు వెళ్ళవరా అంటే, ఇప్పుడు బాగుపడట్లేరా సార్? అదే అంటున్నా. అంటే మీరు స్కూల్కి వెళ్ళకుండా ఓకే అంటారా? ఇప్పుడు ఎవరు నేను ఇప్పుడు మా పాప ఉంది సార్, నేను ఏం చేస్తా అంటే నేను చెప్పే విధంగా చెప్తా. నువ్వు ఇది చదువు, నువ్వు ఇది చెయ్యి అంటగా నేను ప్రెజర్ పెట్టా. వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో అంతే. ఇబ్బంది పెట్టా. ఏమంటదంటే, అమ్మ నా కర్మ సిద్ధాంతం ప్రకారం నేను ఫెయిల్ అయ్యేదాన్ని,
ఓకే, అనవసరంగా స్కూల్కి ఎందుకు, నన్ను మంచి ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటా కదా, వదిలే అంటే వదిలేస్తా. కౌన్సిలింగ్ ఇస్తా. అది కాదు నాన్న, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి, నీకంటే ఇది ఉండాలని నేను కౌన్సిలింగ్ ఇస్తా. అట్లాంటి ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని ఎదిరించినట్టు కదా సార్. వాళ్ళు ఒకవేళ చేశారనుకోండి, వాళ్ళు సెట్ అవుతారు. ఒకవేళ సెట్ కాకపోతే వాళ్ళ డిజైన్ వేరే ఉంది అనుకోండి, చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద జాబులు చేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు బ్యూటీషియన్ గా నేను అనుకోలేదు, నేను జాబ్ చేయాలనుకున్నాను. నాకు ఏంటంటే మా హస్బెండ్ కి బయటకు వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేదు, నా వైఫ్ నా ఇంట్లో ఉండాలి అనుకున్నాడు. నేను ఇంట్లో ఏదో ఒకటి చేయాలి, నేను బ్యూటీషియన్ కదా, నేను ఖాళీగా ఉండొద్దు అనుకున్నా. నా మైండ్ లో ఒకటే ఉండే, వన్ డే అయినా నేను జాబ్ చేయాలి, బ్యాంక్ వెళ్ళాలి అనుకున్నా. నా డ్రీమ్ అది ఉండే, నేను జాబ్కి వెళ్ళేది. కానీ ఏం చేసినాను, నా పద్ధతిని మార్చుకొని బ్యూటీషియన్ గా మారిపోయినా ఈ రోజు సక్సెస్ అయినా. అంటే ఒకే దాంట్లో ఉండదు సార్ సక్సెస్, వేరే వేరే దాంట్లో కూడా ఉంటది కదా. మరి మనం చెప్పే విధానంలో ఉంటది. నా కూతురికి నేను చెప్తాను, ఇప్పుడు నేను మొన్నటి దాకా అనుకున్నాను నేను బిజీ అయిపోయినా నా కూతుర్ని పట్టించుకుంటలేమో లేదు అనుకున్నాను. అయితే సరేలే, ఇప్పుడు చిన్నపిల్ల కదా, ఇప్పుడు మెల్లమెల్ల చెప్పుకుంటూ పోదాము, పెద్దగైనాక తనకి జ్ఞానం వస్తుంది, తనని కూడా ధ్యానంలో ఇంట్లో కూర్చోబెడతా నేను చెప్తాను సార్. గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు నేను ధ్యానంలో ఇదే అంటా, ఇప్పుడు యూత్ కి ఇవి కావాలి సార్. ధ్యానం అంటే సిచ్యువేషన్ ని ఎట్లా తీసుకోవాలి, స్ట్రెస్ ని ఎట్లా తీసుకోవాలి, మన ఈ జ్ఞానాన్ని ఎట్లా తీసుకోవాలి, మన లైఫ్ ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి దీంట్లో. అదే అండి, నాకు 30 మార్కులు వస్తే నేను అలాగే యాక్సెప్ట్ చేయాలా, అలా యాక్సెప్ట్ చేస్తే కర్మ సిద్ధాంతం అంతేనా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కర్మ సిద్ధాంతం అంటే మనకు ఎంత వస్తే అంత, ఏది వస్తే అది దేవుడు ఇచ్చాడు, ఇది పోయిన జన్మ మన కర్మ, ఇది అంతే కదా, మన కర్మ ప్రకారమే కదా 30 మార్కులు వచ్చింది. పోయిన జన్మలో నేను ఏదో పాపం చేశాను కాబట్టి, మీ సిద్ధాంతమే ఇది, పోయిన జన్మలో నేను ఏదో తప్పు చేశాను కాబట్టి ఈసారి నాకు 30 మార్కులు వచ్చాయి. ఇక మళ్ళీ ఎందుకు బాగా చదివి అనవసరంగా రాసి. అది ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాక మైండ్ అట్లా ఉండదు సార్. మీరు అంటున్నారు కదా, అప్పుడు అట్లా చేసినాం ఇట్లా, ఆ మైండ్ సెట్ తోటి అయితే ధ్యానంలోకి రారు. ఈ ధ్యానంలోకి వచ్చినామంటే జ్ఞానము ఎంత, ఆ జ్ఞానం తోటి జీవితాలు మారిపోతాయి. అంటే ఆ థింకింగ్ ఉండదు సార్. మీరు అంటున్నారు కదా, లాజికల్ గా మీరు మాట్లాడుతున్నారు, ఆ కర్మ సిద్ధాంతాన్ని మీరు ఇట్లా చెప్తున్నారు. కానీ ఆ ధ్యానంలోకి వచ్చినాక మేము ఏదైతే జ్ఞానం పొందుతామో అట్లా మైండ్ సెట్, నేను అనుకోని చేస్తే అది నా కర్మ అవుతుంది. మనకు తెలియకుండా మనం ఏదన్నా మనల్ని మనం ప్రొటెక్ట్, ధర్మంలో ఏది చేసినా అది కరెక్టే సార్. నువ్వు ధర్మంగా ఏది చేసినా, నీ ధర్మంగా నువ్వు చేస్తే అది తప్పు కాదు. నువ్వు కావాలని అనుకొని నువ్వు చేస్తావు కదా, అది కర్మ. సో ఇంతకీ హాస్టల్ మాస్టర్స్ ఎవరండి మధ్యలో వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు మాస్టర్స్ అంటే? సార్ ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ అంటే మనుషుల, ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తుంటారు. మనము ధ్యానంలోకి వచ్చి వాళ్ళతో అవుతాం కదా, అయిన తర్వాత ఏది అడిగినా కూడా వాళ్ళ రూపంలో మనకిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ రూపాలు మనకు కనిపి, దేవుడి రూపాలు, పితృదేవతలు అంటారు కదా. పితృదేవతలు అంటే ఎవరు? ఇప్పుడు పితృదేవతలు అంటే అందరూ వస్తారు, దేవుళ్ళు వస్తారు, ఋషులు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా పితృదేవతలు అంటారు. అమ్మ గాని, నా పిల్లలు గాని, వీళ్ళంతా పితృదేవతల కిందకే వస్తారు. అంటే హాస్టల్ మాస్టర్స్ అంటే మనకు దేవుడి రూపంలో వస్తారు. బాబా, మహోత్తర్ బాబా, వెంకటేశ్వర స్వామి, వాళ్ళ రూపంలో మనకి వస్తాయి. లేదు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ రూపంలో వస్తాయి. లేదంటే ఇక్కడ కింద వాళ్ళు ఉన్నారు కదా మాస్టర్సే, వీళ్ళ ఫేస్ తోటి నాకు అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే విసిగించేదాన్ని, బాగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఊరికే చూడాలి, పైన లోకాలు చూడాలని ధ్యానం చేసి కూర్చునేదాన్ని. వెళ్ళినాను ఒకసారి, వెళ్ళితే ఇక్కడున్న బ్రదర్ ఫేసే, మా అన్నయ్య ఫేసే అక్కడ మాస్టర్ రూపంలో కనిపించాడు. నాకు కనిపించి చేయబెట్టి అడ్డు పెట్టేశాను, నన్ను ఆయన డిస్టర్బ్ చేయొద్దు అనేసి, వెళ్ళిపో అంటాడు నన్ను. అప్పుడు నేను ఏం చేసిన అంటే, ఆయనకు నేను రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి నేను ఫీల్ అయ్యి వచ్చేసిన, ఈయన ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయ్యి ఆయన వద్దు అనగా నేను తిరిగి వచ్చేసిన. తర్వాత మా గ్రూప్ లో నేను అడిగిన, ఇక్కడున్న మనిషి ఫేసు అక్కడ ఎందుకు కనిపించింది, అది ఏంది నాకు అర్థం కాలే అంటే, మనము కొంతమంది మాస్టర్స్ మనం చెప్తే వినం కదా, ఇక్కడున్న మనిషి రూపంలో అక్కడ మనకు మెసేజ్ ఇస్తాడు, వీళ్ళ ఫేసులతోటి అక్కడ మనకు మెసేజ్ ఇస్తాడు. దయ్యాలు ఉంటాయండి? దయ్యాల ఆత్మలు ఉంటాయి సార్, ఉంటాయి. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆత్మలు ఎందుకు ఉండవు సార్? ఉంటాయి. మన చుట్టూ ఉన్నట్టేనా ఇప్పుడు? ఉంటాయి, మనకు కనిపించవు.
కొందరు కనిపిస్తుంటాయి అంటారు కదా, ఎందుకు వాళ్ళ ఆత్మశక్తి ఎక్కువ ఉంటే వాళ్ళకి కనిపిస్తాయి సార్, ఆత్మలు నీకు కనిపిస్తాయి. కనిపిస్తుంటాయా? నాకేం కనిపించవు సార్. నాకు ఒకప్పుడు నీడలు కనిపించేవి, నా వెనక ఏదో ఉన్నట్టు నాకు నీడ కనిపించేది, అవి అవి కనిపించినాయి నాకు. ఆ. ఏంటి అవే నీడలు? నీడ సార్, అదేదో బాక్స్ లాగా, దానికి ఆకారం కూడా లేదు. ఆ. అది మా ఫాదర్ చనిపోయే ముందు నాకు అవి బాగా కనిపించేటివి, ఉలికి పడేదాన్ని. నేను వెనక ఏదన్నా వచ్చే వాళ్ళకి నేను చెప్పేదాన్ని, సడన్ రావద్దు, ఏదైనా సౌండ్ చేసుకుంటారా అనేదాన్ని. నేను ఓకే. ధ్యానంలో రాకముందు అది నాకు కనిపించేది, ఈ ధ్యానంలోకి వచ్చినాక లేదు, ఇంకా అవునా? లేదు నాకు. ఓకే. సో ఈ ధ్యానం ద్వారా ఈ ఆత్మల్ని పారదోలడం, అంటే మనల్ని పట్టి పీడిస్తుంటాయి కొందరిని అవునవును. దుష్టశక్తులు, లేదంటే శాపవశాత్తు కొందరిని ఆత్మలు పట్టి పీడిస్తుంటాయి కదా, వాటిని పారదోలొచ్చా? అంటే ఏ ఆత్మల్ని పడితే వాటిని తోలొద్దు సార్, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు, మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడుతూ కనిపిస్తాడు అనమాట. ఆ డ్రెస్సింగ్ నీట్గా ఉండదు, డస్టీగా ఉంటది, కనిపించి బాధపడినప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, నేను మా మమ్మీకి చెప్తాను, మమ్మీ డాడీ కళ్ళలో కనిపించిండు, బాధపడుతున్నాడు, ఆయన సోల్ బాధపడుతున్నాడు. నరకంలో ఉన్నారా? పైన స్వర్గమే ఉంటుంది సార్, నరకమే భూమి. అచ్చా, నరకమే భూమి, నరకమే ఇది, మనం అనుభవించేదే నరకము, పైన అంతా స్వర్గమే ఉండేది. ఓకే. పైన ఒక స్వర్గం ఒకటే ఉంటది. ఇప్పుడు మనము హాస్పిటల్లో ఉంటాము, కోయించుకుంటాం, స్టిచెస్ పడతాయి, నరకం, యాక్సిడెంట్ నరకం, ఈ నొప్పులు నరకం. ఓకే. ఓకే. పైన స్వర్గమే ఉంటది, భూమే ఈ నరకం. త్రిశంకు స్వర్గం అని ఒకటి మధ్యలో ఉంటది, అదేంటి? ఏంటి సార్? త్రిశంకు స్వర్గం అని మధ్యలో ఒకటి ఉంటది కదా, అది నాకు అంత ఐడియా లేదు సార్. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు ఆ స్వర్గంలో కూడా స్టేజెస్ ఉంటాయి. అంటే మనిషి స్థితిని బట్టి, ఇప్పుడు మడ్డలు చేసేవాడు, రేపు అట్లా చేసే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ అంటే శిశు ఆత్మ. బాల్యాత్మలు ఎలా అంటే ఆఫ్ మైండ్ అన్నమాట, దేవుడు ఉన్నాడంటే ఉంటాడు, లేదంటే లేదు, ఆఫ్ మైండ్ తో ఉంటారు, ఏది యాక్టివ్ ఉండరు, అంటే లేజీగా ఉంటారు, వాళ్ళకి అంత జ్ఞానం ఏమి ఉండదు. చెప్పుడు మాటలు వినడము, లేదా పక్కన వాళ్ళని ఏడిపియడము, అబద్ధాలు చెప్పడం, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ లో ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, ప్రౌఢాత్మలు. అట్లా ఈ పైన ఒక 7 అలా ఉంటాయి, తలాలు అంటారు వాటిని. చిన్నప్పుడు విన్నాం, తలాలు రసాతల భూతల ఇట్లా అంటారు కదా, అవేనా? తలాలు 7 తలాలు ఉంటాయి. అంటే ఇప్పుడు యవనాత్మలు ఉంటాయి. యవనాత్మ అంటే ఇప్పుడు ఋషులు, గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్టేజ్ లో ఉంటారనమాట. ఇప్పుడు నేను ఒక మంచి జన్మ తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఒక మంచి జన్మ తీసుకోవాలంటే నాకు కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలు నేను పుట్టేటప్పుడే నేను కిందికి తీసుకొని, అసలైతే భూమి మీదనే మనకు తక్కువ టైం, పైన ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకి అంత తొందరగా గడవదు టైం, ఫ్రీ అంత ఫాస్ట్ గా వాళ్ళు డెవలప్ అవ్వరు. వాళ్ళు తొందరగా మంచి జన్మ తీసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలంటే అది భూమే. ఇది నేర్చుకోవడానికే వస్తాం మనం, నేర్చుకోవడానికి మన కర్మలు తగ్గించుకోవాలి. మన ఇవి ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనము టేస్ట్ చూడాలన్నా, బైక్ నడిపియాలన్నా, అనుభూతులు ఏమంటారు, అనుభవాలు పొందడానికి వస్తాం, ఫీలింగ్స్. కర్మలు తగ్గించుకోవడానికి, అనుభవాలు పొందడానికి, ఇంకోటైనా నేర్చుకోవడానికి వస్తాం. మనం ఏం చేస్తామంటే పుట్టిన తర్వాత గతాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త కర్మలు చేసినాం అనుకోండి, మళ్ళీ డబల్ అవుతాయి పైకి. పైన సంచిత కర్మలు అని ఉంటాయి, నువ్వు ప్రతి జన్మలో చేసిన కర్మలన్నీ అందులో నిండుతూ ఉంటాయి. పుట్టేటప్పుడు అందులో కర్మలు తీసుకొని వస్తారు. కొంతమంది చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. వాళ్ళు చెప్తారు, యాక్చువల్లీ మనం ఎవరినైనా బాధ పెట్టినామంటే 100% బాధ వాళ్ళు పడతారు సార్, కానీ మనకి ఇచ్చేటప్పుడు 20% కర్మనే ఇస్తారు. 20 అంత మనం భరించలేము. భూమి మీద మనం ఎవరికైనా గతంలో 100% బాధ పెడతాం కదా, 100% మనకి ఇవ్వరు, 20% ఇస్తారు. 100 ఇస్తే మనం తట్టుకోలేము. ఇక్కడ దాన్ని రియలైజ్ అయినాం అనుకోండి, మన ఆత్మ ఉన్నతంగా అవుతుంది. అంటే గత జన్మ కర్మల్ని మనం తగ్గించుకుంటాము, ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉంటాము, వచ్చే జన్మ ఏమంటారు బాగుంటది. రైట్. అంటే జన్మరాహిత్యం కదా చెప్పేది కర్మ సిద్ధాంతం అనేది, మళ్ళీ కొత్త జన్మలు ఎందుకు? అక్కడికి వెళ్ళినాక తీసుకుంటాం సార్, మనము తీసుకోవాలనుకుంటాం అంతే. అంటే మన ఫీలింగ్, పైన ఉన్న ఆత్మలను చూస్తాం, భూమి మీద చూసినప్పుడు వాళ్ళకి కావాలి అనిపిస్తుంది. కొంతమంది పైన ఉన్నతమైన ఆత్మలు ఉంటాయి కదా, అవి చనిపోయిన వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు. భయపడే వాళ్ళకి, సడన్ మనుషులు చనిపోయి పైలోకలకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడితే వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు. మళ్ళీ భూమి మీద కింద ఉన్న వాళ్ళకి మాస్టర్స్ గా ఉండి కళల ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. ఉన్నతంగా ఉన్న వాళ్ళు అక్కడ ఉండి సేవ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ ధ్యానం
అనేది ధ్యానం ద్వారానే మన కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలా, లేదంటే అది వేరు ఇది వేరా? లేదు సార్, ధ్యానంలోనే ఉంటది ఇది కర్మసిద్ధం. ధ్యానంలో. అట్లా కూడా నేర్చుకోవచ్చు, కానీ దీంట్లో ఈ ధ్యానంలోకి వచ్చినాక మాకు ఒక జ్ఞానం అనేది మేము నేర్చుకుంటాం కదా, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఎవరైనా బాధ పెట్టినాం అనుకోండి, ఆ బాధ తిరిగి వచ్చిందని చెప్తాము. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే ఈ ధ్యానంలోకి వస్తేనే అవన్నీ తెలుస్తాయి. ఓకే మనకి అనుభవాలు వస్తాయి సార్, ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపిస్తాయి. ఎవరో ఏడ్చినట్టు, ఎవరో బాధపడినట్టు, కలలో ఎవరో ఏదో చేసినట్టు. అప్పుడు మేము అడుగుతాము, అంటే ప్రజెంట్ ప్లేస్లా, తెలిసిన ప్లేస్లా, తెలియని ప్లేస్లా, ఆ మనుషులు ఎవరు అన్ని అడిగి మేము డికోడింగ్ చేస్తాం. మంత్రాలు ఏమైనా నేర్చుకున్నారా? లేదు సార్, ఏవి రావు నాకు. నేను ధ్యానం ఒకటే చేస్తా. ధ్యానం చేస్తా, పడుకుంటా, కళల కోసం పడుకుంటాను, అవి అట్లా వచ్చేస్తూ ఉంటాయి. సో ధ్యానం బెస్టా, నిద్ర బెస్టా? ధ్యాన నిద్ర బాగుంటుంది సార్. యోగ ధ్యానంలోనే యోగ యోగ నిద్ర, నిద్ర అంటారు అదేనా? యోగ నిద్ర. ఆ ధ్యానం చేస్తూ పడుకుంటే బాగుంటది. మనము నైట్ అంతా పడుకుంటే ఎనర్జీస్ వస్తాయి సార్, కానీ మనం మార్నింగ్ ఏం చేస్తామంటే మాట్లాడతాము, కళ్ళతో చూస్తాం, చెవులతో విన్నప్పుడు మన ఎనర్జీ వెళ్ళిపోతుంది. అదే మనం ధ్యానం చేస్తే నైట్ పడుకున్న 8 hours ఎనర్జీ ఒక గంట చేస్తాం కదా, ఆ ఎనర్జీ ఇక్కడ పట్టుకోవచ్చు. 1 hour లో ఆ ఎనర్జీ మనం పట్టుకోవచ్చు ధ్యానం ధ్యానం చేస్తే. 8 hours సరిపడే ఎనర్జీ. ఓకే. అదే రాత్రంతా మన యోగ నిద్రలోకి వెళ్ళిపోతే సూపర్. హెల్త్ ఇష్యూస్ పోతాయి సార్. మెయిన్ హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకోవచ్చు మనము మానసికంగా. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి భయాలు ఉన్నాయి, నిద్రపోకుండా భయంతో అర్థం కాదు. కొంతమంది ఏమున్నా కూడా ఏం లేనట్టే ఉంటారు. వాళ్ళకి నేను ఏం చేస్తా అంటే, నా దగ్గర నిద్ర మంచిగా పడుకోబెడతా, ధ్యానంలో 1 hour పడుకోబెడతా, అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసుకొని నైట్ పడుకుంటున్నారు. స్ట్రెస్ పోతుంది సార్ మెయిన్. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక శూన్య స్థితికి వెళ్ళిపోతాము, సైలెంట్ గా వెళ్ళినప్పుడు ఎనర్జీస్ వస్తాయి. ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీస్ తీసుకుంటాం కదా, చాలా రిలాక్స్ గా ఉంటది అది. ఓకే. సో ఎట్లాంటి సమస్యలతో వస్తారు మీ దగ్గరికి? ఇప్పుడు మీరు నేర్పిస్తారు ఆల్రెడీ. ఓకే. భయము, ఒంటరి, నిద్ర లేదు, స్ట్రెస్. సో వాళ్ళని మీరు ఏం చేస్తారు, ఎట్లా హీల్ చేస్తారు వాళ్ళని? ఒకటే సార్, ఏం చెప్పను, కూర్చొని ధ్యానం చెయ్యి అంట, ఏం అబ్జర్వ్ చేయకు, శ్వాసను గమనించు అంట. శ్వాస మీద ధ్యాస అంతే. ఏది వచ్చినా అనుభవాలు అద్భుతంగా తీసేసుకో, అంటే ఏ అనుభవాలు వచ్చినా తీసేసుకో. ఏదైనా మెసేజ్ వచ్చిందంటే అడుగుతా, నీకు ఏది వచ్చింది అని అడిగితే చెప్పినప్పుడు డికోడ్ చేసి చెప్పేస్తా తనకి. కానీ ఆశ పెట్టుకొని కూర్చోవద్దు, నాకు అవి కనిపిస్తున్నాయి, ఇవి కావాలనే ఎక్స్పెక్టేషన్ తో ధ్యానంలో కూర్చోవాలి, ధ్యానంలో కూర్చోవాలి, జరిగేదాన్ని అబ్జర్వ్ చేయాలి. సో మీరు అంటే కళల ద్వారా సాధిస్తున్నారు కదా, ఇది అందరికి సాధ్యమేనా, మీ ఒక్కరికి సాధ్యం? లేదు సార్, అంటే ఎనర్జీస్ ఎక్కువ ఉండాలి దీనికి, అందరికి రావు ఇవి, ఎవరికో కొందరికి మాత్రమే వస్తాయి ఇవి. ఓకే. మరి మాలాంటి వాళ్ళు ఎలా సాధించుకోవాలి? ఏమో సార్, నేను అదే అనుకుంటా, అంటే గత జన్మలో మేము ఎక్కువ చేస్తుంటామేమో, అందుకే వస్తున్నాయేమో. ఇప్పుడు మీరు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో మీకు వస్తాయి. నెక్స్ట్ జన్మ దాకా ఆగాల. కొన్ని గతంలో మనం బాధ పెట్టిన ఆత్మలు కానీ, లేదంటే కోరికలు తీరని ఆత్మలు కానీ మనల్ని ఆవహించి నువ్వు చచ్చిపో అని చెప్పి మనల్ని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తాయని చెప్తున్నారు కొందరు. నిజమేనా? లేదు సార్, అదేం ఉండదు, వాళ్ళ మైండ్ అట్లా అవుతుంది. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళు పైకి వెళ్ళారు సార్, ఈ గాల్లో ఇక్కడే భూమి మీదే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అంత తొందరగా పర్మిషన్ రాదు. ఎందుకంటే వాళ్ళు జన్మ తీసుకోవాలంటే ఒక తల్లి గర్భంలో డిజైన్ చేసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటు ఒక 30 కోట్ల శుక్రకణాలు పోటీ పడతాయి, నేను పుట్టాలి ఆమె కడుపులో అని డిజైన్ చేసుకొని వస్తాయి. అప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి నువ్వు పుట్టిన తర్వాత వాళ్ళ డిజైన్లు ఉంటది, ఈమె కడుపులో పుట్టాలని. అందరితో నువ్వు ఫైట్ చేసి నువ్వు పుట్టినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ తట్టుకోలేక చనిపోయినావు అనుకో, నువ్వు పైకి ఎలా లేదు సార్. వాళ్ళకి కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఆత్మ గాలిలో తిరుగుతూ ఉండాలి. అది తప్పు. ఎందుకంటే పక్కవారి డిజైన్ నువ్వు పాడు చేసినావు కదా, నువ్వు కాకపోతే వేరే వాళ్ళు పుట్టేవాళ్ళు కదా. రైట్. చాలా మందికి దయ్యం పట్టింది అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఏమన్నా చేస్తారా? ఏం చేయండి సార్, ధ్యానంలో కూర్చోబెట్టి చేస్తున్నా. అంటే ఈ ఆరా లాకింగ్ ఉంటుంది సార్ దీనికి. ఇప్పుడు ఎక్కడికైనా శ్మశాన వాటికకి కొందరికి భయాలు ఉంటాయి. నేను చాలా మందికి చెప్తా, కొందరు మెంటల్ గా ఏం ఫీల్ అవుతారు అంటే, అక్కడికి వెళ్ళినందుకే నాకు ఇట్లా అయ్యింది, అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఆరా లాకింగ్. అంటే ధ్యానంలో కూర్చొని ఆరా లాక్ చేసుకోవాలి.
అంటే మనలో ఉన్న బూడిద రంగులో నుంచి మన బాడీలో నుంచి బయటికి వెళ్తున్నట్టు 3 సార్లు మేము ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం. ఆ సూర్యుని శక్తి మన బంగారు రంగులో మన లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకుంటాం. దాని తర్వాత మన బాడీ రౌండ్ గా ఒక రింగ్, గోల్డ్ రింగ్ రౌండ్ గా తిరుగుతున్నట్టు, అది లాక్ అవుతున్నట్టు మేము ధ్యానంలో మేము ఆరా లాకింగ్ చేసుకుంటాం. అది చేసుకొని బయటికి వెళ్ళినాం అనుకోండి, బయట ఏవి బ్యాడ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ మనల్ని ఏం చెయ్యవు. ఆరా లాకింగ్. సో ఎవరన్నా మనం మంత్రం చేయాలన్నా, ఏదైనా క్షుద్ర పూజలు చేయాలన్నా చేయలేరా? ఇంకా చేయలేరు. మన మీద ఎఫెక్ట్ పడదు. ఒకవేళ అట్లున్నా కూడా మేము ఏం చేస్తామంటే ఆరా లాకింగ్, ఇది మనకి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటే, ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా సార్, దాంట్లో కల్లుప్పు వేస్తాం. కల్లుప్పు వేసి స్నానం చేసేటప్పుడు తల మీద అవి పోసుకొని చేసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఇట్లాంటివి జరిగినవి కూడా ఎఫెక్ట్ పోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం దేవుడికి హారతి ఇస్తాం కదా సార్, ఇప్పుడు గుడికి వెళ్తాము, అందరం మనము దేవుణ్ణి చూసినప్పుడు మన దిష్టి తగులుతుంది, దేవుడికి తగులుతుంది, హారతి తగులుతుంది. హారతి ఇచ్చేది ఏంటంటే మన దిష్టి పోవడానికి ఆయనకు హారతి ఇస్తారు. అయితే మనం కూడా ఏం చేయాలంటే, మనకు అట్లా అయినప్పుడు ఆ మంటతోటి, ఆ దీపంతో హారతి ఎవరితోటని ఇప్పించుకోవాలి. మనకి ఏదైనా దిష్టి తగిలితే హారతితో తీపించుకోవాలి. లేదంటే జీడిగింజ ఉంటది కదా, అది కాల్చి ఆ మంటతోటి దిష్టి తీసుకుంటే తొందరపోతుంది. చాలా మంది కోడిగుడ్డుతో వాటితో అవన్నీ అవి తీస్తారు సార్, అవన్నీ క్షుద్ర పూజల కిందికి వస్తాయి, గుడ్డుతో తీసేది. మీ దానిలో క్షుద్ర పూజలు ఏముండవా? ఏముండవు సార్, ధ్యానము జ్ఞానం. ఓకే. ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి, ఎనర్జీస్ పెంచుకోవాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ఎనర్జీతో డ్రీమ్స్ కనెక్ట్ అవుతాం, ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా గత జన్మలు కనిపిస్తే, ఈ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు అంటే ఆ గత జన్మ కనిపిస్తుంది, వాళ్ళకి మేము ధ్యానంలో సారీ చెప్పుకుంటాము, వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు రాలేదు అనుకోండి, వాళ్ళని మేము సోల్ టాక్ అంటాం, మేము ఇన్వైట్ చేసుకొని అక్కడ మేము చెప్పుకుంటాం. పిల్లలు పుడుతున్నారు ఈ మధ్య. అవునవును. దానికి కారణం కూడా గత జన్మలేనా అండి? ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఇప్పుడు ఈ బాధ పడుతున్నారంటే ఆ అబ్బాయికి అప్పుడు గతంలో ఏదైనా తప్పు చేస్తేనే ఆ బాధ భరించడానికి ఆ పిల్లాడి రూపంలో వాళ్ళకి అట్లా వస్తుంది. మేమేం చెప్తామంటే, నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య ఉన్న ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు లేని వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు అనాథాశ్రమంలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చెయ్యి. లేదా అనాథ పిల్లలకి, అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చెయ్యి. ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్పుకో. మేము ఇవే చెప్పేది. సో నాన్ వెజ్ మానేసి అన్నారు కదా, ఎందుకు మానేశారు? దానికి నువ్వు ధ్యానానికి ఏంటి సమస్య? చేయకూడదు, అది హింస కదా సార్, చంపుకొని ఎలా తింటాం? ఓకే, అంటే చావాలనేది వాటి కర్మ కదా, మీరు ఎట్లా ఆపుతారు దాన్ని? అది మేము అది అంటే ఇప్పుడు అది కూడా ఒక ప్రాణియే కదా సార్, దానికి కూడా నొప్పి, బాధ అన్నీ ఉంటాయి. ఎలా చంపుకొని తింటాం మనం దాన్ని? అదంతా బాధపడుతుంటది. కోసేటప్పుడు మీరు చూసారా అది ఎంత విలవిల కొట్టుకుంటుందో? అప్పుడు అది చూస్తే మనం తినలేం. నాకు చిన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ ఏంటి సార్, అసలు నాకు నాన్ వెజే ఇష్టం ఉండదు, నాకు బలవంతంగా అలవాటు చేసింది మా అక్క. మా అమ్మ కూడా కాదు, అందరూ పేరెంట్స్ చేస్తారు కదా. మా అక్క, నేను చిన్నప్పుడు ఒక కోడితో ఆడుకునేదాన్ని. అయితే మా మావ ఏం చేసిందంటే, ఏదో ఫెస్టివల్ వచ్చిందని కట్ చేసినప్పుడు ఇక దాన్ని చూసినాక 3 రోజులు జ్వరం వచ్చింది. నేను ఆడుకునే కోడిని కట్ చేసిన, నేను చూసినాను, భయపడ్డాను. భయపడిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి బంద్, ఇంకా మానేసాను. మీ అక్క అలవాటు చేశారు? మా అక్క అలవాటు చేసింది. అప్పుడు కూడా ఇష్టంగా తినలేదు, అంటే కొంచెం వీక్ ఉండేదాన్ని, అది తింటే నువ్వు హెల్దీగా అవుతావు అని తినిపించారు, కానీ నేనేమి ఇష్టపడలేదు దాన్ని. ఓకే, సో ఇప్పుడు నాన్ వెజ్ మానేయడం ద్వారా మానేయాలి, ధ్యానం చేయాలంటే మానేయాలి సార్, అవన్నీ తినకూడదు. ఇది శరీరం సార్, శ్మశానం కాదు. శ్మశానం అన్ని జంతువులని శ్మశానంలో వేసేసుకుంటున్నాం, శ్మశానం చేసుకుంటున్నాం. అది ఎంత టైం తీసుకుంటుంది సార్ డైజెషన్ అవ్వడానికి, ఆ ఫుడ్, ఆ ఎముకలు అవి అవన్నీ. మన బాడీని, ఇంత పవిత్రంగా ఉన్న బాడీని శ్మశానం చేసుకుంటున్నాం, అన్ని చంపుకొని లోపల వేసుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? చాలా భయంకరమైన మాట. రైట్, మనకి అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. సో ధ్యానం ద్వారా వీటిని తొలగించుకోవచ్చా? కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు వ్యామోహం ఉంటది,
ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక, ధ్యానంలో రాకముందు నేనే చెప్తా 5 లక్షలని 10 చేయాలి, 10ని 20 చేయాలి. ధ్యానాన్ని మర్చేసిన, ధ్యానం ఇక వద్దులే, ధ్యానం చేస్తా, నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి పక్కన పెట్టి బిజినెస్ లో పడిపోయా. 10, 20 చేయాలి, 20, 30 చేయాలని అనుకున్నా. మైగ్రేన్ అటాక్ అయింది. ధ్యానంలోకి వచ్చిన, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా, సూపర్ గా ఉన్నా, నాకు ఇది చాలు. నేను దీంట్లో నా లైఫ్ మిరాకిల్ గా అవ్వడం వల్ల నేనేం నేర్చుకున్నా అంటే, అరే నా లైఫ్ ఇంత బాగైంది, నేను కూడా పక్క వాళ్ళకి నేర్పియాలి అని చెప్పేసి అక్కడ నేను అది వదిలిపెట్టేసుకున్నా. అట్లా నాది పోయింది. ఎన్ని నిమిషాలు చేయాలి యాక్చువల్ గా ధ్యానం అంటే? ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు, మీ ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు కూర్చోవాలి. ఏజ్ ని బట్టి. ఏజ్ ని బట్టి. ఓకే ఓకే. మరి మీరు 5-6 గంటలు చేస్తారు? నాకు తెలియకుండా కూర్చుంటా సార్. నాకు తెలియదు, నేను అంతసేపు కూర్చొని తెలీదు, కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏదో 10 minutes కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటది నాకు. ఎనర్జీస్ ఎట్లా వస్తాయి అంటే సార్, ఇప్పుడు ఫ్లగ్ ఉంటది. వయసు 10 years అనుకోవాలా, 200-300 years అనుకోవాలా? ఎవరిది? మీది. అంటే ధ్యానం నుంచి లేవగానే 10 minutes అనిపిస్తుంది. సో అంటే ఎట్లా దాన్ని మెజర్ అంటే మీ ఏజ్ కి తగ్గట్టు చేయాలి. మన ఏజ్ ఎంత ఉంటే అంతసేపు కూర్చోవాలి సార్. ఫస్ట్ ఒక 10-15 minutes మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే శూన్య స్థితికి వెళ్ళిపోతామో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. చాలా మంది అంతసేపు కూర్చోవాలా అనుకుంటారు. కూర్చున్నాక వాళ్ళకి తెలియకుండానే ఎంతసేపు కూర్చుంటారో తెలియదు. కానీ అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యింది ఉంటది కదా, దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూర్చోవాలి అంటే రిలాక్స్. ఇప్పుడు హెడేక్ వచ్చింది నాకు, నేను ధ్యానంలో కూర్చొని ఒకటే అంట, బాబా నేను తట్టుకోలేకపోతున్నా, నాకు నొప్పి వస్తుంది అంటే, నేను ఎట్లయితే ప్రేయర్ చేస్తానో అట్లా నాకు ఇక్కడ తగ్గుతూ ఉంటది. నాకు కర్మ వచ్చే ముందు ఏమవుతుంది అంటే సార్, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, థర్డ్ ఐ దగ్గర నాకు పెయిన్ వస్తుంది. నాకు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా థర్డ్ ఐ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. నాకు కనిపించేస్తే, ఇప్పుడు మా మావయ్య ఉన్నారు, ఫస్ట్ టైము నాకు కనిపిస్తున్నాయని ఎట్లా తెలిసింది అంటే, నేను ఒక టెంపుల్కి వెళ్ళాను, అక్కడ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసినప్పుడు నాకు విజన్లో 2 seconds కనిపించింది. మా మావయ్య చేయి పట్టుకున్నాను, నేను బాధపడుతున్నాను. మా మావయ్య చేయి పట్టుకొని ఆయన ఐసీలో ఉన్నాడు, నేను బాధపడుతున్నాను, అంతవరకు కనిపించింది. తర్వాత మర్చిపోయా. మా ఫ్రెండ్ అడిగింది, ఇద్దరం వెళ్ళినాము. అయితే తను అడిగింది, నీకేం కనిపించింది అంటే, ఎందుకో మా మావయ్య కనిపించిండు, ఇట్లా బాధపడుతున్నాడు, హాస్పిటల్ ఉంది, నేను చేయబట్టుకున్నా, అదే కనిపించింది అన్న తర్వాత మర్చిపోయాను. ఒక 3 daysకి మా అత్తయ్య ఫోన్ చేసింది, మావయ్యకు బాగాలేదు, నువ్వు రా అనింది. సరే అని వెళ్ళిన తర్వాత ఆయన అడ్మిట్ చేశారు, సర్జరీ అయింది. అయిన తర్వాత ఐసీయూలోకి వెళ్ళినాను. సేమ్ అదే నేను పట్టుకొని, అదే ఫీలింగ్ అదే ఉంది, అదే కనిపించింది. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, హైదరాబాద్ లో. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అడిగింది, వచ్చేసావా అంటే, వచ్చినాను, ఇట్లా సర్జరీ అయిందంటే, అప్పుడు నాకు గుర్తు చేసింది నా ఫ్రెండ్, ఏం జరిగిందంటే, ఇట్లా మా మావయ్య ఐసీలో పెట్టిండు, ఇట్లా నేను ఓదార్చినాను అంటే, నువ్వు ఇది నాకు ఇంతకు ముందే చెప్పిన గుర్తుందా అంటే, నీకు ముందే తెలిసిపోయింది, నువ్వు అబ్జర్వ్ చెయ్యి అని అంటే, గుర్తు చేసుకుంటే అక్కడ నేను ఏం చూసినానో నాకు ఇక్కడ అదే కనిపించింది. అప్పటి నుంచి నాకు గతం కనిపిస్తుందని పట్టుకున్నాను. సో ఈ విషయాన్ని ఇప్పుడు మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేస్తే వివరంగా చెప్తారా? డౌట్ ఉన్న వాళ్ళందరూ చెప్తారు కదా, అట్లాగే నాకు 1 లక్ష రూపాయలు పంపించండి, మళ్ళీ అడగద్దు. ఓకే అండి ప్రతిభ గారు. సో మా ప్రేక్షకులు ఇంకేమైనా చెప్తారా? ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఇప్పుడు చాలా మంది సార్ డబ్బులు ఎక్కువైపోయినాయి అందరి దగ్గర, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఏదైనా బాధ వచ్చిందంటే ఆనందంగా ఉండడానికి ఎక్కడెక్కడో వెళ్తారు, టూర్లు అని వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు. వెళ్ళినా కూడా ఒక 3 days 5 days హ్యాపీగా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్టార్ట్ అవుతాయి. అవి లైఫ్ లాంగ్ మన ఎంబడి ఉంటాయి. మనం ఎక్కడ పోకపోయినా ఒక ప్లేస్ లో ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ఆ ఎనర్జీస్ కానీ ఆ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరగడం వల్ల కూడా, ఆ జ్ఞానం తీసుకోవడం వల్ల కూడా ఏమైపోతుంది అంటే, ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కుంటాం. ఆ ధ్యానము, ఇప్పుడు స్ట్రెస్ ఉంది అనుకోండి, ఒక 1 hour కూర్చుంటే ఫ్రీ అయిపోతాం, రిలాక్స్ అయిపోతాం, నిద్ర పట్టదు. చాలా మంది నైట్ లో పడుకోరు. ఇప్పుడు చాలా మంది లేట్ గా పడుకుంటున్నారు సార్, రాత్రి అంతా సినిమాలు చూడడము, నిద్రపోకపోవడం అస్సలు కరెక్టే గానే లేదు. ఒకప్పుడు బాగుండేది, 7:30 8 అయ్యిందంటే అప్పుడు ఏమి ఉండకపోతుండే. విలేజ్ లలో వ్యవసాయం చేసుకుంటుండే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, డబ్బు కావాలి, ఎంటర్టైన్మెంట్, వాడి దగ్గర అది ఉందంటే నెక్స్ట్ వాడికంటే ఎక్కువ మనం కొనుక్కోవాలి, పోటీ పడిపోతున్నారు. దాని వల్ల ఏమైపోతుందంటే స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 1 lakh కమిట్మెంట్ ఉంటది, 2 లక్షలు శాలరీ, 1 lakh ఉంటది, 2 lakhs కమిట్మెంట్. దానికి స్ట్రెస్, డ్రింక్ చేయడము, ఫ్యామిలీ డిస్టర్బెన్స్. నా కళ్ళతో నేను చాలా చూస్తున్నా సార్. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ధ్యానం చెయ్యాలి,
ధ్యానం చేసిన తర్వాత ఆ స్ట్రెస్ పోగొట్టుకోవాలి. లోన్లు తీసుకోవద్దు, లోన్ అస్సలు తీసుకోవద్దు సార్. లోన్ అంటే లోన్ తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మేము చేసేది లోనే కదా. లోన్ తీసుకోవాలి. ఇప్పుడు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉండవు. ఇప్పుడు నీ దగ్గర 50,000 శాలరీ వస్తుంది. నువ్వు రెంట్ కడతావు, ఒక 15,000 కడతావు. ఆ రెంట్ ఎంత కడతావు అంత కట్టి నువ్వు ఓన్ తీసుకో. ఏం చేస్తారంటే వాడికంటే నాకు మంచి ఇల్లు ఉండాలని నీకు 50,000 అయితే ఇంకా కమిట్మెంట్ అంతే పెట్టుకుంటాడు. మరి ఇంట్లోకి ఎట్లా అవుతుంది? దానివల్ల స్ట్రెస్ ఇదంతా అవుతుంది. చూపించుకోవడానికి ఎక్కువైపోతుంది సార్. ఆశ అత్యాశలు ఎక్కువైపోతున్నాయి, కోపం ఎక్కువైపోతుంది, వ్యామోహం. ఇవన్నీ పోవాలంటే ధ్యానంలోకి రావాలి. సూపర్ అండి. అట్లాగే మిమ్మల్ని ఈ మాటలన్నీ విని కొందరు ఏమనుకుంటారు, పిచ్చి ఏదో చెప్తుందిలే అని అనుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకేం చెప్తారు? అలా ఫీల్ అయ్యే వాళ్ళకి నేనేమంటాను, అలా మిమ్మల్ని విమర్శించాలనుకునే వాళ్ళకి ఏమన్నాను సార్, మేము ఎవరిని ప్రెజర్ పెట్టాము. మేము చెప్పేది మేము చెప్తాము, నమ్మేది వాళ్ళది. ఇంకా మేము బతిలాడము, మేము చెప్పాము. వినే వాళ్ళకి ఇప్పుడు మేము ధ్యాన ప్రచారం చేస్తాము, చెప్తాం అమ్మ చేసుకొని ఇలా బాగుంటది అని చెప్తాం. వినకపోతే వదిలేస్తాం సార్, లైట్ తీసుకుంటాం. ఇప్పుడు మీ పార్లర్కి జనాలు వస్తున్నారా, పారిపోతున్నారా? లేదు సార్, వస్తారు. వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను సార్. వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు అంటారు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అరే దొరికింది కదా చెప్తా, వదిలిపెట్ట ఎవరిని వదిలిపెట్టాను. వస్తారు సార్, వస్తారు. మంచిగా కూర్చోబెడతా. ఈ మధ్య ఒక టెక్నిక్ పెట్టిన, ఎవరైనా ప్రాబ్లం చెప్పారంటే ఆగు 10 నిమిషాలు కూర్చొని నాకు ధ్యానం చెప్తాం కదా సార్, వాళ్ళు చెప్తారు కదా దీని వల్ల నాకు మంచి జరిగింది, నేను హ్యాపీగా ఉన్నా అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటుంది సార్. అది ఏమనిపిస్తుంది అంటే నాకు కడుపు నిండిపోతుంది, నాకు ఇంకా చెయ్యాలి. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మొన్న మా టీం తోటి మేము 7 days ధ్యానము క్లాసెస్ పెట్టించాము. అన్ని రోజులు పెట్టించానా, అందరు 7 మాస్టర్ వచ్చి చెప్పారా, నేను ఫీల్ అయినా అరే ఈ స్టేజ్ మీద మా జనప్రియల క్లాస్ అవుతుంది, నేను చెప్పలేకపోతున్నా, నాకు వచ్చినుంటే బాగుంటది అని చెప్పేసి నేను ఏం చేసినాను, సరేలే స్టేజ్ మీద నాకు రాలేదు కదా కింద చెప్పుకుంటా నేను అని మైక్ తీసుకొని ఒక 10 minutes మా వాళ్ళకి నేను చెప్పుకున్నా. హ్యాపీగా ఫీల్ అయినా. నేను అక్కడ రాలేదు కానీ నేను ఇక్కడ చెప్పుకున్నా, నేను సాటిస్ఫై అయినా. కానీ ఇన్నర్గా అయితే ఉంది, అరే నేను జనప్రియలు చెప్పలేదే అనుకున్నాను. ఇంటికెళ్ళిన 1 hour కి నాకు కాల్ వచ్చింది, మేడం రేపు సార్ రాడంటే నువ్వే క్లాస్ చెప్పాలి అని. అట్లా నాకు చాలా జరుగుతాయి సార్. నేను ఇన్నర్గా నేను ఏదైనా, నాకు సంక్రాంతి ఉంది కదా, సంక్రాంతి నా జీవితాన్ని మార్చింది సార్. ఏం చెప్పాలంటే ప్రచారంలోకి వచ్చినాను అంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చింది. మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఊరు వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. నేను 2 days లో నేను వస్తానని చెప్పుకున్నాను. అంతలోపు నేను బిజీలా అయిపోయినాను. నాకు ఫీవర్ వచ్చింది, నాకు నైట్ లో భయం వేసింది ఒక్కదాని ఇంట్లో ఉండడానికి. టాబ్లెట్లు అవి ఒకదానే తెచ్చుకొని వేసుకున్నా. అప్పుడు ఒంటరి ఫీలింగ్ వచ్చింది. మా ఇంట్లో దేవుడి విగ్రహం ఉంది, నైట్ భయపడిపోతున్నా. అన్నాను శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి కదా, ఇంట్లో నువ్వు నేను ఇద్దరమే ఉన్నాము, ఎవ్వరు లేరు, లైఫ్ లో ఎవరైనా మధ్యలో వచ్చి మధ్యలోనే పోతారు, జీవితాంతం ఉండేది ఆ భగవంతుడే కదా, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నాకేమైనా నువ్వే చూసుకోవాలి అన్నాక బాధపడ్డా, పడుకున్నా, ధ్యానం చేసి పడుకున్నా. ఒక డ్రీమ్ మీరు బయటికి మాట్లాడతారా, మామూలు లోపల అనుకుంటారా? నేను ఎవరు లేకపోతే మామూలుగా అంటే ఇన్నర్ గానే మాట్లాడతా. ఒక్కోసారి బయటకు కూడా ఎవరు లేకపోతే, ఎవరైనా చూస్తే పిచ్చిది అనుకుంటా. ఎవరు అయితే నేను అడిగి పడుకున్నాక నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్. ఇన్నర్ గా నేను ఫీల్ అవుతాను కదా, అది నేను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఒక గుడిలో ఒక మహర్షి అన్నమాట కూర్చున్నాడు, అక్కడ హోమం ఏదో అవుతుంది. నన్ను ఏమన్నాడంటే మెట్లు దిగి ఆ వాటర్ లో చూడు, అక్కడ గమనించు ఏం కనిపిస్తుందా అంటే, ఈయన ఎందుకు నన్ను చూడమంటున్నాడు అని మెట్లు దిగేసి వాటర్లో చూస్తే అక్కడ ఉన్న మార్చి ముఖము ఈ వాటర్లో కనిపిస్తుంది. కనిపిస్తే నా 2 చేతులతో ఇలా పట్టుకున్నాక ఆ వెయిట్ నాకు తెలుస్తుంది. ఆయన రూపం నేను చేతితో పట్టుకుంటే నాకు వెయిట్ తెలుస్తుంది. ఆ ముఖంలో ఈ 4 మొత్తం ఐస్ ఉన్నాయి సార్. ఈ ఐస్ ఇక్కడ ఉన్నాయి. ఉంటే నేను ఏంటి 4 మీద ఐస్ ఉన్నాయని నా ఫింగర్ తోటి నేను ఇలా తడిమి చూస్తున్నాను. చూసిన తర్వాత అక్కడ నుంచి వాయిస్ ఏమని వస్తుందంటే, ఇంకా చూడు, ఇంకా గమనించు అని అంటున్నాడు. వాటర్లో ఆయన ఫేస్ కనిపిస్తుంది, కనిపించినాక ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి, కళ్ళల్లో మళ్ళీ ఆయన రూపం కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో కూడా ఆయన రూపమే, అక్కడున్న రూపమే. వాటర్లో ఆయన రూపము, కళ్ళల్లో ఆయన రూపము, ఇంకా గమనించు అని అంటున్నాడు. అంటే నువ్వు ఎంత ఎతికినా జీవితాంతం ఎప్పటికుండేది. నేను ఒంటరిని ఫీల్ అయినా కదా, ఫీల్ అయినప్పుడు నువ్వు ఎంత ఎతికినా నువ్వేం చేసినా కూడా ఎప్పటికుండేది నేనే. ఒక మెసేజ్. నాకు ఫుల్ సపోర్ట్ అండి, మంచి సపోర్ట్.
నాకు హస్బెండ్ కాదు, ఒక ఫ్రెండ్. నేను ఇట్లా మారడానికి ఏంటంటే నేను ఆధ్యాత్మికలో రాకముందే నాకు ధైర్యాన్ని ఇచ్చిండు, ప్రేమనిచ్చిండు. ఒకటే మాట అంటాడు, నేను బ్రతుకున్నన్ని రోజులు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నువ్వు భయపడకు. తప్పించుకున్నాడు మంచిగా. తప్పించుకోలేదు, నేనంటే ప్రేమ సార్. అంతేనా? మాకు అంటారు కదా ఒక బాడీ ఒక రెండు సోల్ souls టు ఆ, అంటారు కదా, మా బాడీస్ అట్లా. అంటే ఏవైనా మాకు ఇద్దరికి ఓకేనే, ఏది కొన్నా కూడా. మీ అత్తమ్మ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఫుల్ సపోర్ట్, మంచి Okay. ఫ్యామిలీ అందరు. మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా మమ్మీ ఇప్పటికైనా సరే నేను ఇంత పెద్దగా అయినా, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నా, నువ్వు ఎప్పటికీ ముసల్దానివైనా నా కూతురువే. ఆ, తల్లిదండ్రులు ఎప్పుడు అలాగే మంచిగా ఉంటారు. నాకు మంచి, నిజంగా సార్ ఎప్పుడైనా మన లైఫ్ ని మనమే ఇష్టపడాలి. ఈ క్షణాన్ని ఎలా బతకాలి, అంతే కదా, అవును. రేపు ఉంటామో పోతామో తెలియదు మనకి. రేపటి గురించి వద్దు, నేను ఒకటే అనుకుంటా, ఈ రోజు నేను పోయే ఎట్లా ముందు ఉండాలి. మీకు తెలుస్తుందిగా, కళ్ళు ఏ సార్? వస్తాయి కదా, అంటే చనిపోవాలంటే కూడా మీకు తెలిసిపోతుంది కదా ముందే. తెలిసిపోతుంది. వెళ్ళిపోయేది కూడా నేను ఒకటే అంటాను, నాతో ఏం పని చేయించుకోవడానికి నేను ఈ జన్మ తీసుకున్నానో, ఏ డిజైన్కి వచ్చినో తెలియదు. అన్ని చేసేస్తా, అన్ని ఎంజాయ్ చేస్తా. రేపు నేను చనిపోయేటప్పుడు కూడా నేను ఫీల్ అవ్వను. ఫీల్ అవ్వదు. నా హస్బెండ్ నాకు నేర్పించిండు, ఒకటే అన్నాడు, నేను వెళ్ళేటప్పుడు ఫీల్ అవ్వ, హ్యాపీగా నవ్వుకుంటే వెళ్ళిపోతా, అన్ని అనుభవించేస్తా. అది నేను మా హస్బెండ్ దగ్గర నేను నేర్చుకున్నాను. అన్ని అంటే ఏంటి తెలుసుకున్నా? అంటే కోరికలు సార్, ఇప్పుడు అదే, ఆ కోరికలు టూర్లు ఏంటో తిరగాలి, మన తెలుసుకున్నారా? కోరికలు ఉంటాయి కదా, అవి కావాలి ఇవి కావాలి, ఎంజాయ్ చెయ్యాలి. అవును. కొన్ని ఆపుకుంటాం మనం ఫ్యామిలీ కోసం. కొన్ని అంతే ఒకటి కదా. చెప్తాను సార్, మా కస్టమర్దే. ఒక ఆయన ఫ్యామిలీ కోసం ఏం చేసిందంటే, ఫస్ట్ నుంచి పెళ్ళైనప్పటి నుంచి కష్టపడ్డాడు. ఆయనకు రూపాయి పెట్టుకోకుండా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ఆయనకు మేమే లోన్ చేస్తాము, మాకు ఇన్విటేషన్ వచ్చింది గృహప్రవేశము. 4 ఫ్లోర్లు కట్టిండు సార్ లోన్ తీసుకొని. కట్టినాక ఏం తినకుండా ఏం చేయకుండా పిల్లల్ని చదివించిండు, అన్ని చేసిండు. 4 ఫ్లోరు లోన్ తీసుకొని కట్టుకున్నాడు. అయితే రేపు మార్నింగ్ గృహప్రవేశం ఉంది, పైన లైటింగ్స్ అన్ని వేస్తారు కదా, ఏదో లైట్ వెలుగుతలేదు అని చెప్పి ఏదో ముట్టుకున్నాడు, కరెంట్ షాక్ కూడా చనిపోయింది. ఆ, ఈ జన్మంతా ఆయన కష్టపడడానికే వచ్చాడు, ఏం అనుభవించలేదు. విషాదం నిజంగా. అందుకే మేము ఏం చేస్తామంటే, ఉండాలి, మనం సంపాదించుకోవాలి, మనకంటూ ఒకటి ఉండాలి. ఒకరి దగ్గర చెయ్యి చాపి తీసుకునే రేంజ్కి రావద్దు. అప్పు లేనివాడు, ఆరోగ్యంగా ఉన్నవాడు హైలైట్ సార్, వాడు కోటీశ్వరుడు. అవును. అప్పు ఉండకూడదు, అనారోగ్యం ఉండొద్దు, వాడు కోటీశ్వరుడు. నేను అది నమ్ముతా. ఈ క్షణాన బతకాలి. ఇప్పుడు నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, టీవీలో అన్ని సినిమాలు చూస్తా, ఏ సినిమా నచ్చదు, కాసేపు పడుకున్నాక అద్దంలో వెళ్ళి నా ముఖం చూస్తే నాకే నచ్చదు. నేను ఇట్లా ఉండొద్దని మంచి తలస్నానం చేస్తా, మంచి రెడీ అయిపోతా, ఒక సెల్ఫీ తీసుకుంటా, బ్యాగ్ తీసుకుంటా, బండి మీద వెళ్ళిపోయి 1 గంట సేపు తిరిగేసి వస్తా. షాపింగ్ చేసుకొని. నేను అట్లా ఉండొద్దు, నేను డల్గా ఉండొద్దు, నేను హ్యాపీగా ఉండాలి, నన్ను నేను సెట్ చేసుకుంటా. నాకు ఒక సమస్య ఉందండి. ఇప్పుడు మా ఆవిడ రోజు నన్ను చిత్రహింస పెడుతుంటది అనుకోండి, నేనేం చేయాలి? అదే సార్, మీరు పెడుతుందంటే అంతకుముందు మీరు పెట్టుంటారు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ధ్యానంలో కూర్చొని మీ ఆవిడకి మీరు సారీ చెప్పుకోవాలి. నేను ఏదో పెడితేనే నువ్వు నాకు ఇది ఇస్తున్నావు కదా, నేను నా ఆత్మతోటి నేను మీకు సారీ చెప్తున్నా, నేను ఇప్పుడు బాధ పెట్టొద్దు, మళ్ళీ ఆమె ఏం చేసినా మీరు ఇప్పుడు బాధ పెట్టొద్దు. అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది సార్, ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అనుకో, అన్నిటికీ మనము క్షమించి వదిలేయకూడదు. చెప్పండి. క్షమించి వదిలేయకూడదు. ఒకసారి ఉపేక్ష, రెండోసారి ఉపేక్ష, మూడోసారి ఉపేక్ష, 4వసారి యుద్ధం, మళ్ళీ క్షమించి ప్రేమిస్తా. యుద్ధం తర్వాత ఇంకేముంటుంది? క్షమాపణ ఓడిస్తాంగా. ఓడించినాక ప్రేమిస్తా సార్, క్షమిస్తా. వాళ్ళకి జ్ఞానం లేదు కదా, వాళ్ళ ధ్యానంలో లేరు కదా, మనకు ఉంది కదా, మనకు జ్ఞానం ఉంది. మనం గత కర్మలు చూసుకుంటున్నాము, జన్మలు చూసుకుంటున్నాము, అవన్నీ చూసుకుంటున్నాము. ఇప్పుడు నన్ను తిడుతుంది అంటే నేను ఇస్తేనే తిట్టింది. అయితే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, అది కూడా అది శిక్ష కాదు, శిక్షణ. మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. నువ్వు చేసే తప్పు నువ్వు నేను మా ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది. కోపం వస్తే తిట్టేస్తుంది, 3 సార్లు చూస్తే తిట్టేస్తుంది, మళ్ళీ అదే నా దగ్గరకు వస్తుంది. సో మొత్తానికి క్షమాగుణం ఇలా నేర్చుకోమంటారు. ఈ దెబ్బకి అసలు ఏ సంవత్సరంలో కూడా సమస్యలు ఉండవు సార్. ఒక ఫ్యామిలీలో సార్ నేను ఒకటి నమ్ముతా, ఈ ఫింగర్స్ లో ఎలాగైతే డిఫరెన్స్ ఉందో, ప్రతి ఫ్యామిలీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. అందులో ఆ 5 మెంబర్స్ 5 మెంబర్స్ ధ్యానం చేసి అంటే ఈ సిద్ధాంతం తెలుసుకుంటే ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే మనం గతంలో నుంచి తెచ్చుకున్నవే కదా, మనం అంతా ఒకటే కదా అంటే డిస్టర్బెన్స్ అవ్వము. ఒక్కరు ధ్యానం చేస్తే ఇల్లంతా మారుతుంది. ఇప్పుడు శకుని ఉన్నాడు, ఒక్కడు అంత యుద్ధం అట్లా చేసేస్తాడు. ఒక్క ధ్యాని వస్తే ఇంట్లో ఇల్లంతా మారిపోతుంది. శకుడు ఎట్లా మహాభారతానికి కారణమైండో, ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీలో ఒక ధ్యాని వచ్చారనుకోండి, ఇల్లంతా మారుతుంది. సూపర్ అండి, బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. సో మీ మాటలు విని మేము కూడా మారి ఎవరు మావిడ తిట్టినా ఎవరు తిట్టినా ఒకసారి ధ్యానం చేసుకొని క్షమాపణ కోరుకుంటే అయిపోతుంది, అంతే కదా. అది కూడా మీరు 3 సార్లు భరించాలి, వాళ్ళు ఏమన్నా కూడా భరించాలి సార్. 4వసారి
తిట్టేయాలి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. అది ట్రైనింగ్, అది శిక్ష కాదు, వాళ్ళకి శిక్షణ, ఆ ట్రైనింగ్. తర్వాత ఏం చేయాలి, వీళ్ళకి ఆ జ్ఞానం లేదు కదా, నాకుంది వాళ్ళకి లేదు కదా, ఓకే ఒప్పుకొని వాళ్ళని మళ్ళీ ప్రేమగా ఉండాలి. వాళ్ళు రాను రాను మారుతూ ఉంటారు సార్. మేము సోల్ టాక్ చేస్తాం కదా, ఇబ్బంది ఎక్కువ పెట్టిర్రు అనుకో నేను తట్టుకోలేకపోతా, చాలా ఇంకా నేను నిన్ను క్షమించినా నువ్వు నన్ను క్షమించు, ఇంకా అట్లా డీల్ మాట్లాడుకుంటాం అనమాట. ఓకే అండి, అయితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను కూడా నా అవన్నీ ఎలా మారాయో మీకు అప్డేట్ చేస్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన విషయాలు చెప్పారు మాకు. సో విన్నారు కదా, చాలా అద్భుతమైన సూత్రాలు చెప్పారు. క్షమాగుణం, లేదంటే మనం వారిని క్షమించమని అడగడం, దాంతోనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో మరి మీరు కూడా ట్రై చేయండి, ప్రతిభ గారిలాగా కళల ద్వారా గతం తెలుసుకోవడం, పరిష్కారాలు జ్ఞానం పొందడం ప్రయత్నించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా మేడంకి ఫోన్ చేయండి, ఇక్కడ నెంబర్ ఇస్తున్నాము. సో ఇదండి, అంతే కదండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. ఇంకా ఇన్ని ఉన్నాయి నా గత జన్మలు చెప్పు.